నమస్కారం. జీటీపీఎల్ టెలికాం సిటీ కేబుల్ వార్తా విశ్లేషణ ప్రజా సమస్యలపై చర్చా కార్యక్రమానికి స్వాగతం. ముందుగా వివిధ వార్తాపత్రికలను ముఖ్యాంశాన్ని ఒకసారి చూద్దాం. వార్తా దినపత్రికలో కర్నూలుకు ఎయిర్పోర్టు ప్రారంభించిన సీఎం జగన్, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విమానాశ్రయంగా నామకరణం, 28 నుంచి విమానాల రాకపోకలు ప్రారంభం, శిలాఫలకం, ప్రత్యేక పోస్టల్ స్టాంపు ఆవిష్కరణ అన్న అంశాన్ని ప్రముఖంగా ఇచ్చారు. మరో వార్త, కొత్త వైరస్ దూకుడు, ఒక్క రోజులో నమోదైన కేసులు 53,000 పైనే. మహారాష్ట్ర, గుజరాత్లో మరింత వ్యాప్తి, 100 రోజులు ఉధృతి తీవ్రత, ప్రముఖ నటుడు మాధవన్కు కరోనా అన్న అంశాన్ని కూడా ఇచ్చారు. నీటి నిల్వలు పెంచండి, గ్రామీణ ప్రాంతాల్లో మంచినీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు, వేసవిలో మంచినీటి సమస్యకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు, 2024 నాటికి గ్రామాల్లో ప్రతి ఇంటికి మంచినీటి కొళాయి, సీఎం జగన్ అన్న అంశాన్ని కూడా ఇచ్చారు. భారత్ బంద్ నేడే, స్వచ్ఛందంగా పాటించాలని పిలుపు అన్న అంశాన్ని కూడా ప్రముఖంగా రాశారు. 2 లక్షల మంది రైతులకు ఉచితంగా బోర్లు అన్న అంశాన్ని మంత్రి అనిల్ కుమార్ గారు ప్రకటించారు. తిరుపతి బీజేపీ అభ్యర్థిగా రత్నప్రభ అన్న అంశాన్ని కూడా వార్తలు ఇచ్చారు. ఇక సాక్షి దినపత్రికలో న్యాయ రాజధానికి విమాన శోభ, కర్నూలు ఎయిర్పోర్టును ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్, ఉయ్యాలవాడ విమానాశ్రయంగా నామకరణం, ఈ నెల 28 నుంచి విమానాల రాకపోకలు, తొలుత విశాఖ, బెంగళూరు, చెన్నైకి విమాన సౌకర్యం, అనుమతులు రాకుండానే రన్వే పూర్తవ్వకుండానే గతంలో ప్రారంభోత్సవం, 110 కోట్ల రూపాయలతో పనులన్నీ పూర్తి చేసిన ప్రస్తుత ప్రభుత్వం, కర్నూలు చరిత్రలో ఈ రోజు ఎప్పటికీ నిలిచిపోతుందన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్న అంశాన్ని కూడా ఇచ్చారు. పరీక్షల బాధ్యత ప్రభుత్వ వర్సిటీలదే, అటానమస్ కాలేజీలే సొంతంగా ప్రశ్నపత్రాలు తయారు చేసుకునే విధానం రద్దు, అక్రమాల నిరోధానికి అన్ని కాలేజీల్లో ఒకే రకమైన పరీక్షల విధానం అన్న అంశాన్ని కూడా ఇచ్చారు. అలాగే దక్షిణాదిలో ఏపీలోనే కరోనా తక్కువ, ఆందోళన అజాగ్రత్త వద్దు, దేశంలో మార్చి నెల పాజిటివిటీ రేటు 3.03, మహారాష్ట్రలో 15.66%, అదే ఏపీలో 0.51%. డిసెంబర్తో పోలిస్తే మార్చిలో మన దగ్గర పాజిటివిటీ తక్కువే, ఫిబ్రవరిలో అత్యల్పంగా 0.25% రేటు నమోదు అన్న అంశాన్ని కూడా ఇచ్చారు. ఎంపీ రఘురామపై సిబిఐ మరో కేసు, ఫోర్జరీ పత్రాలతో చెన్నై ఎస్బీఐ నుంచి 237 కోట్ల రుణం తీసుకుని మోసం, డిప్యూటీ జనరల్ మేనేజర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన సిబిఐ, కంపెనీ డైరెక్టర్లుగా ఉన్న ఆయన భార్య, కుమార్తెతో పాటు పలువురు పైన ఎఫ్ఐఆర్ అన్న అంశాన్ని ఇచ్చారు. భయపెట్టి కాజేశారు, సిఐడి ఎదుట అసైన్డ్ భూముల రైతుల ఆక్రోశం, తమ భూములు తిరిగి ఇప్పించాలని ప్రభుత్వానికి వినతి, రాజధాని గ్రామాల రైతుల వాంగ్మూలం సేకరణ, తుళ్లూరు తహసీల్దార్ కార్యాలయంలో విచారణ అన్న అంశాన్ని కూడా ఇచ్చారు. రోజుకి 1000 కోట్ల డాలర్ల నష్టం, సూయజ్ కాలువలో ఇరుక్కుపోయిన భారీ నౌక, నిలిచిపోయిన 180కి పైగా రవాణా నౌకలు అన్న అంశాన్ని అందులో ఇచ్చారు. స్పీకర్ ఫార్మాట్ లో గంటా రాజీనామా, ఆమోదించాలంటూ వినతి, పరిశీలించి నిర్ణయం తీసుకుంటానన్న శాసన సభాపతి తమ్మినేని సీతారాం అన్న అంశాన్ని కూడా ఇచ్చారు. వంగ పండుకు వందనం, వర్ధంతి సందర్భంగా ఏటా జానపద పురస్కారం, వంగపండు కుటుంబానికి 10 లక్షల ఆర్థిక చేయూత అన్న అంశాన్ని కూడా సాక్షి దినపత్రికలో ఇచ్చారు. ఇక ఇవే అంశాలపై మనతో మాట్లాడడానికి మన ఆహ్వానం మేరకు స్టూడియోకి విచ్చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా తిరుత్తని వేణుగోపాల్ గారు, అలాగే టీటీడీ ఉద్యోగుల సంఘం నేతగా వెంకటేశం గారు. ఇద్దరికి స్వాగతం చెబుతూ చర్చా కార్యక్రమంలోకి వెళ్దాము. వెళ్లే ముందు ఒక చిన్న మనవి ప్రేక్షకులకు, ప్రజలకు. సెకండ్ వేవ్ కరోనా ఉధృతంగా వస్తోంది. దయచేసి ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలి, భౌతిక దూరాన్ని పాటించాలి, ఒకరికొకరు ఎంత ఎక్కువగా కలుచుకోకుండా ఉంటే అంత మంచిది. అలాగే వీలైనంత వరకు సోపు నీళ్లతో చేతులు కడుక్కోవడం మంచిది. అవి లేనప్పుడు మాత్రమే శానిటైజర్ వాడుకోవాలి. పట్టణాల్లో, నగరాల్లో మాస్క్ లేకపోతే 1000 రూపాయలు ఫైన్ వేస్తారు. గ్రామాల్లో మాస్క్ లేకపోతే 500 రూపాయలు ఫైన్ వేస్తారు. ఎందుకు అంటే మన ఆరోగ్య దృష్ట్యా మాత్రమే. ఈ విషయాన్ని గమనంలోకి తీసుకుని అందరూ జాగ్రత్తగా ఉండి కరోనా నుంచి మనల్ని మనం కాపాడుకోవాలని విజ్ఞప్తి చేస్తూ చర్చలోకి వెళ్తున్నాం. కర్నూలు న్యాయ రాజధానికి విమానాశ్రయాన్ని ప్రారంభించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న. దాని గురించి మాట్లాడుకుందాము. అలాగే ఆ విమానాశ్రయానికి మొట్టమొదటి స్వాతంత్ర సమర యోధుడు ఈ ప్రాంతం నుంచి ఉయ్యాలవాడ
నరసింహారెడ్డి ఆయన పేరును పెట్టడాన్ని కూడాను మనం గమనించాలి. తిరుత్తని వేణుగోపాల్ గారు దీనిపైన మీరు స్పందించండి. ముందుగా సిటీ కేబుల్ యాజమాన్యానికి, సిబ్బందికి, అదేవిధంగా ప్రేక్షకులకి శుభోదయం, నమస్కారం. సో ఈరోజు భారతదేశంలో ఏ రాష్ట్రంలో చూసినా జగన్మోహన్ రెడ్డి గారు దూసుకోపోవడం చూస్తున్నాం. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కానీ, ఈ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అభివృద్ధి కానీ, అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలు కానీ ఏ రాష్ట్రంలో జరగడం లేదని చెప్పడానికి ఈ మధ్య సర్వేలే దానికి మనకు సాక్ష్యాలు. జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా సచివాలయ వ్యవస్థ తవ్వడం, సచివాలయాల ద్వారా ప్రతి వ్యక్తికి వాళ్ళకి కావాల్సిన సంక్షేమ కార్యక్రమాలు వాళ్ళ ఇంటి వద్దకే వెళ్ళి రేషన్ కార్డు కావాలన్నా, అదేవిధంగా పెన్షన్ కావాలన్నా, అదేవిధంగా అమ్మఒడి కావాలి, ఎడ్యుకేషన్కి సంబంధించిన కానీ, ఆరోగ్యానికి సంబంధించి కానీ, ఇలా ప్రతి ఒక్కటి వాళ్ళ ఇంటికి పోయి సచివాలయం అధికారులే పోయి వాళ్ళు నోట్ చేసుకోవడం, అధికారులు వాళ్ళకి ఇవ్వడం జరుగుతోంది. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కానీ ఈ విధానం లేదు. అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు, సచివాలయాలు అయితేనేమి, అదేవిధంగా ఎక్కడికక్కడ అభివృద్ధి చెందాలనేసి అక్కడనే పరిష్కరించడం కానీ, కొన్ని ఎయిర్పోర్ట్లో నిన్న జరిగిన ఎయిర్పోర్ట్ కర్నూలులో విమానాశ్రయంని 110 కోట్లు ఖర్చు పెట్టి ఒక 16 నెలల్లో కట్టడం జరిగింది. ఇలాంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమంతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు తీసుకెళ్తున్నారు. ఉయ్యాలవారి నరసింహారెడ్డి అని స్వతంత్రం రాకముందు 100 సంవత్సరాలకు ముందే అతను రైతుల గురించి, వాళ్ళ సమస్యల గురించి పోరాటాలు చేయడం జరిగింది. దాన్ని నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలందరూ ఆశ్చర్యపోయే విధంగా అతని పేరు ముందుకు తీసుకొని రావడం, పెట్టడం చాలామంది కూడా సంతోషించారు. ఇలాంటి దేశం గురించి ఎవరైతే బాధపడ్డారో, కష్టపడ్డారో వాళ్ళ పేర్లు పెట్టడం కూడా స్వాగతిస్తూ నిన్న చాలా మంది అభినందనలు కూడా తెలపడం జరిగింది. ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో కార్యక్రమాలతో ముందుకు పోతున్నారు. కానీ చెప్పండి, ఎన్నో కార్యక్రమాలతో ముందుకు పోతున్నారు. కానీ ప్రతిపక్షాలు మాత్రం అవి గుర్తించడం లేదు. ఏదైనా ఒక సమస్య ఉంటే ఆ సమస్యను ఎత్తి చూపించడము చేయాలి. కానీ బీజేపీ అయితేనేమి, తెలుగుదేశం అయితేనేమి పక్కన పెట్టేసి రాజకీయాలు చూసుకుంటూ పోతుంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను వాళ్ళు మెచ్చుకోకపోయినా పర్వాలేదు, కానీ దాన్ని విమర్శించడం చాలా హాస్యాస్పదంగా ఉంది. తెలుగుదేశం పార్టీలో ఉన్న చంద్రబాబు నాయుడు 600 హామీ ఇచ్చినప్పుడు ఆ రోజు బీజేపీ పార్టీ ఏమాత్రం ప్రశ్నించలేదు. మీరు ఇన్ని హామీలు ఇచ్చారే, ఈ హామీలు ఒకటన్నా నెరవేర్చారని ఆ రోజు వాళ్ళు ప్రశ్నించలేదు. అదేవిధంగా బీజేపీ ఏమైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలను ఏమీ నెరవేర్చలేదని ఆ రోజు తెలుగుదేశం పార్టీ ప్రశ్నించలేదు. ఈ రోజు ఇద్దరూ కలిపి జనసేనతో కలిసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నారు. ఎన్నికలకు 2019లో ఏమైతే హామీ ఇచ్చాడో హామీల కన్నా ఎక్కువ ఈరోజు నవరత్నాలతో పాటు దాదాపు 120 ఇతర సంబంధించినవి కూడా, అంటే ప్రయాణిస్తూ ఉండేటప్పుడు, ప్రభుత్వం నడిపేటప్పుడు వచ్చే సమస్యల్ని పరిష్కరించుకుంటూ అక్కడికక్కడ వాగ్దానాలు చేసుకుంటూ ఆ సమస్యను పరిష్కరిస్తూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు పోతున్నారంటే దీన్ని చాలా మనం మెచ్చుకోవాల్సిన తగింది. కానీ బీజేపీ కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన పార్టీ కానీ 3 పార్టీలు రాజకీయాలు చేస్తూనే ముందుకు పోవాలనుకుంటున్నాయి. టీటీడీ ఉద్యోగుల సంఘం నేతగా వెంకటేశం గారు, మీరు చెప్పండి. నిన్న కర్నూలు విమానాశ్రయాన్ని ప్రారంభించారు. దానికి మొట్టమొదటి రాయలసీమ ప్రాంతం నుంచి స్వాతంత్ర సమరయోధుడిగా పేరు కాంచిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరు పెట్టారు. దీనిపై మీ అభిప్రాయం? కర్నూలులో ఎయిర్పోర్టుని ప్రారంభించడం అనేటువంటిది మంచి పరిణామం. అందుకు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరు కూడా వాళ్ళు ప్రతిపాదించడం కూడా మంచి విషయమే. అయితే ఈరోజు మనం దేశంలో చూస్తే ఎయిర్పోర్ట్లు చాలా చోట్ల ప్రారంభమవుతున్నాయి. అయితే ఎయిర్పోర్ట్లు ప్రారంభమైన తర్వాత దానికి కావాల్సినటువంటి అన్ని ప్రాంతాలకు కావాల్సినటువంటి ఎయిర్పోర్ట్లు అక్కడి నుంచి వెళ్తున్నాయా, ప్రయాణికులు ఆ రకంగా రాగలుగుతున్నారా అనేటువంటి విషయాన్ని మనం పరిశీలించినట్లయితే ఇప్పుడు కర్నూలు ఎయిర్పోర్ట్ నుంచి కూడా వాళ్ళ ప్రయాణాలకు చెప్పింది బెంగళూరు, హైదరాబాదు, చెన్నై, 3 ప్రాంతాలు చెప్పారు. ఇవి బాగా అభివృద్ధి కావాలి. అయితే ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏదైతే కొత్తగా ఈ ప్రైవేటీకరణ అనేటువంటి దాన్ని ముందుకు తీసుకొస్తుందో, ఈరోజు ప్రభుత్వ సంపదని మొత్తం వీటిపైన కేంద్రీకరించి ఖర్చు పెడుతున్నారు.
వీటన్నిటినీ కారుచౌకగా రేపు అమ్మేసేటువంటి ప్రయత్నాలను కూడా ఇంకో వైపున కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. ఇందువలన ఏదైతే ప్రభుత్వ ధనం అనేటువంటిది లూటీ అయ్యేటువంటి ప్రమాదం అనేటువంటిది మాత్రం ఉందనేటువంటి విషయం మనం గమనంలో ఉంచుకోవాలని నేను అనుకుంటున్నాను. ఓకే, తిరుత్తడి వేణుగోపాల్ గారు, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి పేరు పెట్టడాన్ని అందరూ మెచ్చుకుంటున్నారు, సంతోషమే. కానీ మీ ప్రభుత్వం పెడుతున్న పథకాలకు మాత్రం జగనన్న విద్యా దీవెన, జగనన్న అమ్మఒడి, జగనన్న ఇది అని పెడుతున్నారు ఎందుకు? అది కూడా గొప్ప గొప్ప మహానుభావుల పేర్లు పెడితే మరింత గౌరవంగా ఉండేది కదా. గతంలో చంద్రన్న పథకం, చంద్రన్న తోఫా, చంద్రన్న సంక్రాంతి కానుకంటే విమర్శించిన మీరు ఇప్పుడు జగనన్న పేరుతో పెట్టుకోవడానికి కూడా జనాలు కొంత తప్పు పడతారన్న విషయాన్ని గమనించి తీసుకోవాలి కదా. ఓకే సార్, చెప్తా. ఇప్పుడు అన్న చెప్పాడు కొన్ని ఎయిర్పోర్ట్లు కొన్ని నిర్వీర్యం అయిపోతుంది అనేసి. ఇప్పుడు మన రాష్ట్రంలో 6 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి. తిరుపతి కానీ, కడప కానీ, అదేవిధంగా విజయవాడ కానీ, గుంటూరు కానీ, వైజాగ్ కానీ, ఇలాంటి 5 ఎయిర్పోర్ట్లు ఇప్పుడు కొత్తగా కర్నూలు వచ్చింది. అంటే ఇప్పుడు ప్రయాణికులకి సౌకర్యార్థం ఈరోజు బెంగళూరు నుంచి, హైదరాబాద్ నుంచి, చెన్నై నుంచి, వైజాగ్ నుంచి కర్నూలుకి వచ్చే, విజయవాడ నుంచి కర్నూలుకి వచ్చే విధంగా ఈరోజు ఫ్లైట్ని అక్కడ ల్యాండింగ్ చేసే విధంగా ప్రయాణం చేస్తున్నారు. ఇదంతా ఒక రోజులో అయిపోయే పని కాదు, కొంచెం టైం తీసుకుంటుంది, టైంతో పాటు అభివృద్ధి చెందుతుంది. కానీ అన్న చెప్పినట్టు ఈరోజు కేంద్ర ప్రభుత్వము అన్ని అమ్ముకుంటా వస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం అన్ని సమకూరుస్తూ వస్తుంది. ఈరోజు ఎల్ఐసి అయితేనేమి, అదేవిధంగా రైల్వే సిస్టమ్ అయితేనేమి, అదేవిధంగా వైజాగ్ స్టీల్ అయితేనేమి, ఇటు ప్రతి ఒక్కటి బీజేపీ పార్టీ అమ్ముకుంటా వస్తుంది కేంద్ర ప్రభుత్వం. కానీ ఆ భారతీయ జనతా పార్టీ ఏమో ఏదో రాష్ట్రానికి అభివృద్ధి చేసే విధంగా టీవీ ఛానల్లో వచ్చి మాట్లాడుకోవడం జరుగుతుంది. ఇవంతా హాస్యాస్పదం. అన్నడికి ప్రశ్న దానికి సమాధానం చెప్తాను సార్. ఇప్పుడు మీరు చెప్తున్నారు ఈరోజు అమ్మఒడి అనేది జగన్ పేరు కదా సార్. ఒక తల్లి బిడ్డకి ఏ విధంగా ఆధారగా ఉండాలో దాన్ని సపోర్ట్గా ఆ పథకం పేరు పెట్టడం జరిగింది. నాడు నేడు అని స్కూల్కి పెట్టే జగనన్న నాడు నేడు ఏం పెట్టలేదు. జగనన్న పేరుతో పథకాలు పెడుతున్నారనేది. ఇప్పుడు కొన్ని గుర్తింపు రావాలంటే కొన్ని జగన్ పేరు పెట్టుకోవాల్సింది. కొన్ని గుర్తింపులకి కొన్ని అక్కడ ఎక్కడెవరైతే స్థానికంగా కష్టపడి ఒక దేశం కోసమో, రాష్ట్రం కోసమో, అభివృద్ధి కోసమో ప్రయత్నించిన వాళ్ళ పేర్లు పెట్టాలి సార్. అన్ని జగన్ పేరే పెట్టుకుంటే కూడా తప్పే. జగన్ పేరు అన్నిటికీ పెట్టడం లేదు కదా, కొన్ని స్కీమ్స్ కు మాత్రమే పెట్టుకుంటాడు. మిగతా ఎక్కడ ఆ రాష్ట్రంలో, ఆ జిల్లాలో గానీ, ఆ ప్రాంతంలో గానీ ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు పెట్టుకున్నప్పుడు చంద్రన్న దేవన, చంద్రన్న ఇది 1-2 పథకాలు పెట్టుకుంటే విమర్శించారు సార్. అన్ని ప్రతి ఒక్కటి పార్టీ పెట్టింది. నందమూరి తారక రామారావు అయితే ఆయన పక్కన పెట్టేసి ఈ రోజు చంద్రబాబు నాయుడే ఆయన హైలైట్ చేసుకోవాలని, ప్రతిపక్షంలో ఉండేటప్పుడు రామారావు హైలైట్ చేస్తాడు, అధికార పక్షంలో ఉండేటప్పుడు చంద్రబాబు నాయుడు హైలైట్ చేసుకుంటాడు. ఆ విధంగా కదా ఈ జగన్మోహన్ రెడ్డి గారి కష్టం, ఆయన కష్టార్జితం. ఆయన పార్టీ పెట్టాడు, ఆయన పైకి తీసుకొచ్చాడు, ఆయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు, ఆయన ప్రతిపక్షంలో పోరాడాడు. ఎవరో పార్టీ పెడితే ఈయన వాళ్ళు ఎవరో చెట్టు పెడితే ఈయన కాయలు కోసుకొని ఇది చేయడం 100% కరెక్ట్. అది జగన్మోహన్ రెడ్డి గారు సొంత కష్టంతో పార్టీ పెట్టి వచ్చినారు, దాని డౌటే లేదు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏ ఒక్క పథకానికి తన పేరు పెట్టుకోలేదు. తన పేరు పథకం, రాజీవ్ గాంధీ పథకాలు పెట్టారంటే పార్టీ వాళ్ళది. ఇతరులు మరణించిన వాళ్ళు, కీర్తి చేసిన వాళ్ళ పేర్లు పెట్టుకుంటూ వచ్చినారు. అలాంటి ప్రక్రియనే ప్రారంభిస్తే బాగుండేదేమో కదా. అవును సార్, ఇక్కడ వచ్చి సూచన చేయండి పెద్దవాళ్ళకి. జగన్మోహన్ రెడ్డి మనం సూచన చేసేంత అవకాశం ఇవ్వడు సార్. అతనే జగన్మోహన్ రెడ్డి గారు ఆదర్శంగా ఇప్పుడు ఈ రోజు ఎయిర్పోర్ట్ కి ఎందుకు వాళ్ళ నాయన పేరు పెట్టుకోలేకపోయాడు? మెచ్చుకుంటున్నాడు. అందుకే ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏమరంటే మనకు పదవి ఉంది, మన పదవి దాహంతో ముందుకు పోవాలనుకోవడం లేదు. ఈ రోజు మనం ఒక పని చేస్తే 10 మందికి ఆదర్శంగా ఉండాలని చెప్పేసి ఈ రోజు ఎవరో ఒకరు సూచన మేరకు చేయడం లేదు. ఆయనంతటికి ఆయనే దాన్ని ఆలోచన చేసి ముందుకు పోతున్నాడు. ఈ రోజు మనం చెప్తున్న ఎయిర్పోర్ట్ పేరు పెట్టమని ఎవరు ఏ రాజకీయ పార్టీయో ఏ వ్యక్తో దాన్ని రిఫరెన్స్ చేయలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు తనకు తానే నిర్ణయించుకొని ఆ పేరు పెడితే ఆదర్శంగా ఉంటుందని చెప్పి పెట్టడం జరిగింది. అదే కానీ రాజశేఖర రెడ్డి పేరు లేకపోతే వాళ్ళ అమ్మ పేరు లేదా వాళ్ళ తాత పేరు పెట్టుకుంటే ఎవరు అబ్జెక్షన్ చేస్తారు? ఎవరు అబ్జెక్షన్ చేసుకోరు. ఎందుకంటే పార్టీ ఆయనది, కష్టార్జితం అయింది. ఆయన రెక్కల కష్టం పైన ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు ఇవ్వడం జరిగింది. అదే విధంగా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేసుకుంటూ పోతున్నాడు. ఈరోజు మీరు జగనన్న పేరుతో అన్ని స్కీమ్స్ లేవు. రాజశేఖర రెడ్డి పేరుతో కొన్ని ఉన్నాయి, జగనన్న పేరుతో కొన్ని ఉన్నాయి. కొన్ని వచ్చి ఎవరైతే ఆ ప్రాంతంలో కష్టపడి ఉంటారో లేదో ఎవరైనా ఒక విద్య గురించో లేదా ఎడ్యుకేషన్ గురించో లేదా హాస్పిటల్ గురించో లేదా ఇంకొక సమస్య గురించో పోరాటాలు చేస్తుంటారో వాళ్ళ పేర్లు పెట్టుకుంటూ ముందుకు పోతున్నారు. కానీ ప్రతి ఒక్కటి నాకే క్రెడిట్ కావాలి, నా పేరే వెలిగిపోవాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు పోవడం లేదు సార్. అదేవిధంగా ఈరోజు మనం ఆలోచన చేయాల్సింది కూడా ఉంది.
ఈరోజు పేరు కోసమో లేకపోతే ఇంకొక దాని కోసమో చేసేటట్టుగా ఉంటే వేరే విధానంగా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి ఆ విధంగా పోవడం లేదు. కాంగ్రెస్ పార్టీ గురించి చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఆ రోజు ఇందిరాగాంధీ పేర్లు, సోనియా గాంధీ పేర్లు, రాజీవ్ గాంధీ పేర్లు పెట్టుకుంటూ ముందుకు పోయారు. ఆ రోజు ఆ పరిస్థితి పార్టీ వాళ్ళది కాబట్టి వాళ్ళ పేర్లు పెట్టాల్సింది వస్తుంది. అది దివంగత నేత ఉన్నా లేకపోతే బతుకున్నా చనిపోయినా వాళ్ళ పేర్లు పెట్టుకొని ముందుకు పోవాలి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఏ కాంగ్రెస్ పార్టీయో లేకపోతే ఇంకో పార్టీయో పుణ్యాన్ని ఈరోజు పార్టీ ముందుకు పోవడం లేదు. కాబట్టి వాళ్ళ ఇంట్లో వాళ్ళ పేరు పెట్టుకుంటారు. లేదా ఈ విధంగా పబ్లిక్ లో ఎవరైతే పేరుండే వాళ్ళు ఉంటారో వాళ్ళు పేర్లు పెట్టుకుంటూ ఆ పథకాలకు ముందుకు పోతారు. ఆయన మనం ఒకరు చెప్పితే చేసే అంతవరకు ఆయన అవకాశం ఇవ్వడం లేదు. నిన్న ఎయిర్పోర్ట్ పేరు పెడితే రాష్ట్రం మొత్తం హర్షించారు. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కార్యక్రమానికి ఎవరు ఏలెత్తి చూపించలేకపోయారు. అది గొప్ప పని. ఇలాంటివి చేసుకుంటూ పోతాడు అని చెప్తున్నాను. మేము కూడా జగన్మోహన్ రెడ్డి గారు మనం వేలెత్తి నువ్వు చెయ్యి అని చెప్పేంత వరకు మనకు అవకాశం ఇవ్వడం లేదు ప్రజలకి అని, లేదా ప్రతిపక్షాలకు కానీ లేదా కొంతమందికి కానీ స్వార్థపరులకు కానీ. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు తీసుకెళ్తున్నారు. ఓకే, మంచిగా వెళ్ళాలనేది అందరి అభిప్రాయము. భారత్ బంద్ నేడే స్వచ్ఛందంగా పాటించాలని పిలుపు ఒక కార్మిక సంఘం నాయకులుగా వెంకటేశం గారు ఈ భారత్ బంద్ గురించి, దీని యొక్క లోటుపాట్ల గురించి, ఆవశ్యకతల గురించి, పార్టీల విధి విధానాల గురించి, పార్టీల వైఖరి గురించి చెప్పండి. ఈరోజు ఢిల్లీలో 4 నెలలుగా రైతులు కరుడు కట్టినటువంటి చలిలో దాదాపు 60 కిలోమీటర్ల మేర టెంట్లు వేసుకొని అక్కడే భోజనాలు చేస్తూ పెద్ద ఎత్తున భారతదేశంలో స్వతంత్ర అనంతరం ఎప్పుడూ జరగనంత స్వచ్ఛందంగా రైతులు ఈ ఆందోళన జరుపుతున్నటువంటి విషయం మనకందరికీ తెలుసు. అయితే దీనిపైన రకరకాలైనటువంటి ప్రచారాలను చేశారు. ఇది ఉగ్రవాదులు చేస్తున్నారని, లేదంటే సిక్కులు చేస్తున్నారని చెప్పి ఇట్లా రకరకాలైనటువంటి ప్రచారాలని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. అయితే ఈ ప్రచారాలన్నింటినీ కూడా ఒమ్ము చేసి పెద్ద ఎత్తున రైతులు పోరాడడం అనేటువంటిది అభినందనీయం. ప్రధానంగా ఈరోజు ఈ బంద్కి అన్ని రాజకీయ పార్టీలు కూడా మద్దతు ప్రకటించాయి. అయితే ఇక్కడ ప్రధానంగా ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో పార్లమెంట్లో తీసుకొచ్చేటువంటి బిల్లులకి రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ ఇద్దరూ కూడా పార్లమెంట్లో ఏమో ఓటేస్తారు అనుకూలంగా, వ్యతిరేకంగా ఇక్కడికి వచ్చి మాట్లాడతారు. అంటే ఏమి మీ విధానం అనేటువంటి విషయం ఈరోజు ప్రజలకు వాళ్ళు సమాధానం చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రైతు చట్టాలకు సంబంధించి కేంద్రంలో ఢిల్లీలో పార్లమెంట్లో జరిగినటువంటి దాంట్లో మీరు మద్దతు ప్రకటించారు. ఇక్కడేమో రైతు చట్టాలు తప్పని మాట్లాడతారు. ఈ విశాఖ ఉక్కుకు సంబంధించి ఇప్పటి వరకు దీనిపైన ఏ రకమైనటువంటి ఒక స్పష్టమైనటువంటి విధి విధానాలు లేకుండా మేము వ్యతిరేకిస్తున్నాం అని అంటే ఏం ప్రయోజనం ఇందువల్ల? కాబట్టి ఈరోజు రైతులు కోరుతున్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య ఉంది, మాకు మినిమం సపోర్ట్ ప్రైజ్ ఇవ్వండి అనేటువంటి విషయాన్ని వాళ్ళు ప్రధానంగా కోరుతున్నారు. ప్రభుత్వం ఏం చెప్తా ఉంది, ఈరోజు మేము ఇస్తాము కానీ చట్టంలో పెట్టము అని అంటున్నారు. అంటే చట్టంలో పెట్టకుండా మేము మినిమం సపోర్ట్ ప్రైజ్ ఇస్తామని చెప్తే ఏ రకంగా ఈ ప్రభుత్వాన్ని నమ్మాలి? నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఈరోజు చట్టంలో అయ్యా మేము మినిమం సపోర్ట్ ప్రైజ్ ఇస్తాము, కనీస మద్దతు ధర ఇస్తాము అనేటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్పాలి. కానీ అక్కడ చెప్పకుండా దాన్ని తప్పించుకోవడానికి కావాల్సినటువంటి అన్ని ప్రయత్నాలని ఈరోజు కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. ఇది మొత్తం రైతాంగము, ప్రజలు, భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చాలా తీవ్రంగానే ఆలోచిస్తున్నారు. మొట్టమొదటిసారిగా నాకు తెలిసినంత వరకు కేంద్ర ప్రభుత్వం పైన ప్రజలు ఇంత పెద్ద ఎత్తున బహిరంగంగా వీధుల్లోకి వచ్చి పోరాటం చేసినటువంటి, ఒక సుదీర్ఘమైనటువంటి పోరాటం చేసినటువంటి చరిత్ర మొట్టమొదటి ఇదే అని చెప్పి నేను అనుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు గోడౌన్స్ అంతా కూడా మూసేయాలి, అందరూ కూడా ప్రైవేట్ చేసేస్తామని చెప్పి మాట్లాడుతున్నారు. మూడో వైపున విద్యుత్తుకు సంబంధించి రాష్ట్రాల పెత్తనం లేకుండా మొత్తం కేంద్రం పెత్తనంలోకి తీసుకురావాలని చెప్పని ఆలోచిస్తున్నారు. ఈరోజు మనం గ్యాస్ చూస్తున్నాం. గతంలో 400 రూపాయలు ఉన్నటువంటి గ్యాస్ ఈరోజు 900 రూపాయలకు వెళ్ళింది. పెట్రోలు 60-70 రూపాయలు ఉన్నటువంటి పెట్రోలు ఈరోజు 100 రూపాయలకు వెళ్ళింది. ఏ ప్రభుత్వం ఎవరూ గతంలో చేయనటువంటి విధంగా నిస్సిగ్గుగా ఈరోజు ప్రభుత్వం వీటన్నిటిని సమర్థించుకోవడం అనేటువంటిది చాలా ఆందోళనకరమైనటువంటి విషయం. అదే సందర్భంలో ఈరోజు ప్రజల నుంచి వస్తున్నటువంటి వ్యతిరేకతను కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఈ పోరాటం అనేటువంటిది
భారతదేశంలో రైతుల యొక్క ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి విషయం. రెండవది, ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి బంద్. ప్రధానంగా మనం చూస్తే ఎల్ఐసిలో ఈరోజు ఎఫ్డీఐల వాటాని 74%, 49% నుంచి 74% పెంచారు. ఈ బిల్లుని పార్లమెంట్లో తెచ్చినప్పుడు ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ ఇద్దరు కూడా అక్కడ పార్లమెంట్లో సమర్థిస్తారు. ఇద్దరు కూడా దాన్ని అంగీకరించారు. అంటే ఈరోజు పోర్ట్లు, అదేవిధంగా విమానాలు, రైళ్లు, ఏది పడితే అది ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని ఈరోజు ప్రైవేటీకరణ చేస్తామంటే పార్లమెంట్లో ఏమో వీళ్ళు మాట్లాడరు. ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం మేము దీన్ని ఆలోచిస్తున్నాం, లేదంటే ఇది కరెక్ట్ కాదు అనేటువంటి విధానాలతో సన్నాయి నొక్కులు నొక్కడం అనేటువంటిది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. అందుకని మనం చెప్పేటువంటి విషయం ఏంటంటే, ప్రజలందరూ కోరుకున్నటువంటి విషయం ఏంటంటే, ఏవైతే ఈ భారతదేశంలో ప్రభుత్వ రంగ సంస్థలుగా ఉన్నాయో వాటిని కాపాడుకోకపోతే రేపు భవిష్యత్తు అంధకారంగా తయారవుతుంది. ప్రపంచంలో అనేక సంక్షోభాలు వచ్చాయి. ఈ సంక్షోభాల్లో భారతదేశం తట్టుకొని నిలబడగలిగిందంటే మన భారతదేశంలో పటిష్టమైనటువంటి ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థ ఉండడమే కారణము. రేపు ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థ కానీ పోతే రేపు మన భారతదేశం యొక్క పరిస్థితి ఏందనేటువంటి విషయాన్ని కూడా మనం ఆలోచించాలి. ఈరోజు ఎల్ఐసికి సంబంధించి మనం చూస్తే ప్రపంచంలో 99% పైగా క్లెయిమ్స్ రిటర్న్ చేస్తున్నటువంటి ఏకైక సంస్థ ఎల్ఐసి. మరి లాభాల్లో ఉన్నటువంటి సంస్థలు అక్కడ అమ్ముతామంటారు. ఇక్కడేమో విశాఖ స్టీల్ ప్లాంట్కి వచ్చే కొద్దికి నష్టాలు వస్తాయని అమ్ముతున్నారు. లాభాలా నష్టాలు అనేటువంటి దాంతో వీళ్ళకి సంబంధం లేదు. లాభాలు వస్తూ ఉంటే దాని వేరే పేర్లు చెప్పి అమ్ముతారు, నష్టాలు వస్తూ ఉంటే నష్టాలని చెప్పి అమ్ముతారు. కాబట్టి అమ్మడమే కార్యక్రమంగా ఈరోజు మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ కార్యక్రమం అనేటువంటిది కంటిన్యూస్ గా జరుగుతూ ఉంది. దీనిపైన ఇప్పటికే కార్మిక సంఘాలు గతంలో రెండు మూడు సమ్మెలు చేశాయి. ఈ రోజు కూడా అనేక రకాలుగా ఈ యొక్క విధానాలను వ్యతిరేకిస్తూ సమ్మె చేయడం అనేటువంటిది మనం చూస్తున్నాం. అందుకని ఈ రోజు ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి చర్యల్ని ప్రజలందరూ స్వచ్ఛందంగా మద్దతు దానికి వ్యతిరేకంగా పోరాడాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోతే ఈరోజు ఉద్యోగాలు కోల్పోతాం. ఇప్పటికే మీకు తెలుసు, యువత నిరుద్యోగత చాలా తీవ్రమైన స్థాయిలో పెరిగి ఎక్కడా ఉద్యోగ అవకాశాలు వచ్చేటువంటి పరిస్థితి లేదు. రెండో వైపున ఈరోజు మనం ఈ యొక్క కంపెనీస్ లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తుల యొక్క పరిస్థితి చూస్తే ఈరోజు చాలా దారుణమైనటువంటి స్థితి. మన ఇంట్లో మన పిల్లలు కానీ వాళ్ళు కానీ పనిచేస్తున్నారని చూస్తే వాళ్ళు వర్క్ ఫ్రం హోమ్ అంటున్నారు. తెల్లవారి నుంచి రాత్రి 10, 11, 12 గంటల వరకు కూడా వాళ్ళు పనిచేసి ఆ రకంగా మొత్తం పెద్ద ఎత్తున యువత నిర్వీర్యం అయిపోయి వాళ్ళ యొక్క భవిష్యత్తులు ప్రమాదకరంగా మారేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ రోజు జరుగుతున్నటువంటి సమ్మె న్యాయబద్ధమైంది. ఈ యొక్క సమ్మెకి రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార ప్రతిపక్ష పార్టీలు కూడా మద్దతు ఇవ్వడం అనేటువంటి సంతోషం. అయితే మీ వైఖరి మాత్రం సరైనటువంటి వైఖరితో మీరు లేరు. మీరు రెండు నాలుకల దూరంతో వ్యవహరిస్తున్నారు. ఈ విషయాన్ని కూడా ప్రజలు గమనిస్తున్నారనే విషయాన్ని నేను చెప్పదలుచుకున్నాను. రైట్. ప్రేక్షకులకు ఒక చిన్న మనవి, మనం ఇప్పుడు జరుగుతున్న ఈ చర్చా కార్యక్రమాన్ని మీరు టీవీలోనే చూడాల్సిన అవసరం లేదు. మీరు ఒకవేళ బయట ఉన్నట్టయితే మీ సెల్ ఫోన్లో కూడా చూసుకోవడానికి అవకాశం ఉంది. యూట్యూబ్కి వెళ్ళి సిటీ కేబుల్ టీపీటీ న్యూస్ అని కనుక టైప్ చేసినట్లయితే ఈ చర్చా కార్యక్రమం మీకు మామూలుగానే ప్రత్యక్షంగా చూడడానికి అవకాశం ఉందన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మీరు మీ స్నేహితులకు కూడా చెప్పండి. ఎక్కడో ఉన్నారు, పొలం దగ్గర ఉన్నా సరే, పొలం గట్టున ఉన్నా సరే, ఇంటి బయట ఎక్కడన్నా వేరే పనిలో ఉన్నా సరే, సెల్ ఫోన్ ద్వారా ఇక్కడ జరుగుతున్న ఈ ప్రత్యక్ష ప్రసారాన్ని అప్పటికప్పుడు చూసుకునే అవకాశం ఉంది. దాన్ని మీరు అందరికీ తెలియజేసి ఈ కార్యక్రమాన్ని చూడాల్సిందిగా మీ అభిప్రాయాన్ని మాకు తెలియజేస్తుందిగా కూడా తెలియజేస్తున్నాము. వేణుగోపాల్ గారు, ఇందాక వెంకటేశ్వర గారు చెప్పిన దానికి చెప్పండి భారత బంద్ గురించి. సో ఈరోజు మనం బీజేపీ పార్టీ యొక్క చేస్తూ విధి విధానాలు చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. వాళ్ళు చెప్పేది ఎన్నికలకు ముందు చెప్పేది ఒకటి, ఎన్నికల తర్వాత చేసేది ఒకటి. 2014లో ఎన్నికల ముందు మన రాష్ట్రానికి తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన ముగ్గురం కలిపి హోదా ఇస్తామని, హోదా తావాలంటే మా ముగ్గురు పార్టీలు గెలిపిస్తేనే హోదాలు తాగలుగుతామని చెప్పి ఇదే తిరుపతిలో ప్రమాణం చేసి చెప్పారు. కానీ ఇప్పటి వరకు హోదా గురించి ఊసెత్తే పరిస్థితి లేదు. అప్పుడే మళ్ళీ హోదా గురించి 2016లో 17 అడిగితే హోదా అనేది ఏ రాష్ట్రానికి ఇంకా మీట ఉండదు,
14 ఆర్థిక సంఘం ఒప్పుకోదు అని చెప్పేసి స్టేట్మెంట్ ఇవ్వడం, దానికి తెలుగుదేశం పార్టీ మద్దతు తెలపడం, మళ్ళీ హోదా లేదు ప్యాకేజ్ అనడం. అంటే వాళ్ళు ఎన్నికలకు ముందు ఒక మాట చెప్తారు, ఎన్నికల తర్వాత బీజేపీ కానీ తెలుగుదేశం కానీ జనసేన కానీ ఇంకొక మాట చెప్తారు. అదేవిధంగా హోదాని నీరు గారుస్తూ వచ్చారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎన్నికల్లో చెప్పారు, రాష్ట్రానికి హోదా ఇస్తేనే మనం పూర్తి మద్దతు కేంద్ర ప్రభుత్వానికి ఇస్తామని చెప్పి అడగడం. చాలా మంది ప్రశ్నిస్తూ ఉంటారు కూడా, జగన్మోహన్ రెడ్డికి ఓటేసేస్తే 20 మంది ఎంపీలు ఇచ్చేస్తే హోదా తెస్తానని ఇప్పుడు ఎందుకు తాలేదన్నట్టు. అంటే మనకు కొంచెం అవగాహనతో ఆలోచన చేస్తే పూర్తి మద్దతు మన మద్దతు లేకనే వాళ్ళు కేంద్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది. మన మద్దతు కోరితే కదా మనం డిమాండ్ చెప్పడానికి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉండే ఎంపీల మద్దతు ఒక 20 మందితో 15 మందితో మా మద్దతు మాకు కావాలి అన్నప్పుడు మనం ఏం చేస్తామంటే మాకు హోదా ఇస్తేనే మీకు మద్దతు ఇస్తామని చెప్పేసి మనం నిలేసుకొని కూర్చుంటాం. ఆ అవకాశం లేదు మనకి ఇక్కడ. ఏమంటే వాళ్ళకి పూర్తి మెజారిటీ ఇచ్చేసారు కేంద్రంలో. మనకేమాత్రం వాళ్ళు మన సపోర్ట్ లేకనే వాళ్ళు ఏమైనా చేసుకునే పరిస్థితి ఈరోజు కేంద్రంలో ఉంది. అలాంటప్పుడు మన మద్దతుతో మేము మద్దతు ఇస్తాం, మా హోదా ఇస్తామని అడిగే అవకాశం మనకి యాడిచ్చారు వాళ్ళు. పూర్తి మద్దతు కేంద్రం ఇచ్చారు. ఎన్నికలకు ముందు ఒక మాట చెప్తారు, ఎన్నికల తర్వాత ఒకటి చెప్తారు. అదేవిధంగా మళ్ళీ ప్యాకేజ్ అన్నారు. ఈ రోజు మొన్న ప్రశ్నిస్తే మిథున్ రెడ్డి అయితేనేమి, ఎంపీ లేదు వైఎస్ఆర్సీపీ ఎంపీలు అయితేనేమి, ఈరోజు హోదా లేదు, ప్యాకేజ్ లేదు, రాష్ట్రము ఇంత అప్పుల్లో ఉంది, ఏమాత్రం సపోర్ట్ లేదంటే మీకు అంతా ఇచ్చేసాము మేమేం బాకీ లేదని చెప్పేసి పార్లమెంట్లోనే ఈరోజు చెప్పడం జరుగుతూ ఉంది. ఇదంతా హాస్యాస్పదంగా ఉంది. ఈరోజు ప్రైవేటీకరణ ఆపి ఈరోజు కేంద్రంలో ఒక నిరుద్యోగం పెరిగిపోతా ఉంది. అదే కార్పొరేట్ కంపెనీలకు ఇస్తే ఒక ఉద్యోగస్తుల్ని ఒక దీనస్థితిలోకి తీసుకొస్తున్నారు. అన్న చెప్పినట్టు వాళ్ళ చేత ఎన్ని అవర్స్ పని చేసుకుంటున్నారు, వెట్టి చాకరీ పనులు చేయించుకుంటున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ ఏమంటే ఒక్కోటి అమ్ముకుంటా వస్తుంది. ఎల్ఐసి అయితేమి, రైల్వే అయితేమి, వైజాగ్ అయితేమి ఈరోజు దాదాపు భారతదేశంలో ఉండే సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినవన్నీ బిఎస్ఎన్ఎల్ అయితేమి ప్రతి ఒక్కటిని ప్రైవేటీకరణ చేసుకొని ఒక్కొక్కటి అమ్ముకుంటా నీరు కారుస్తూ వచ్చేస్తుంది. అంటే వాళ్ళకి ఓన్లీ పన్నులు కట్టించుకోవడము, ఒక సపోర్టింగ్ లేదు. ఒక భారతదేశంలో ఉండే ప్రజలకు సపోర్టింగ్ లేకుండా ఎవరికి కానీ ఒక బిఎస్ఎన్ఎల్ అయితేనేమి, రైల్వే అయితేనేమి, పోస్టల్ డిపార్ట్మెంట్ అయితే ప్రతి ఒక్క దాన్ని ప్రైవేటీకరణ చేసేస్తూ ఓన్లీ పన్నులు కట్టించుకోవడము, వాళ్ళ రాజకీయ లబ్ధి పొందడము. భారత్ బంద్ గురించి మనం మాట్లాడాలి. అదే చెప్తున్నాను సార్. రైతు వ్యతిరేక చట్టాలకు ఇప్పుడు భారత్ బంద్ జరుగుతా ఉంది. మీ ఎంపీలేమో అక్కడ దానికి అనుకూలంగా ఓటేస్తారు, ఇక్కడ బంద్కు సహకరిస్తామంటారు అనేది ఇందాక ఎన్నిక అక్కడ ఓటేసింది కూడా దాని వల్ల వచ్చే సమస్యలని అందరినీ కూర్చోబెట్టి పరిష్కరించి ఈరోజు ఓటేసేస్తుంటే వీళ్ళు ఈరోజు బీజేపీ రైతుల సమస్య ఇంత ఉద్రిక్త ఉండదు. ఓటు వేయలేదు కాబట్టి ఇంకా చర్చలు జరుగుతూ ఉంది. వాళ్ళు సాధగా కూర్చొని వాళ్ళ చర్చలు చేసి ఫెయిల్యూర్ అవుతున్నాయి. కానీ కొంతవరకు రైతులు కూడా సహకరించడం లేదనే దానికి కారణం ఏమంటే, ఒకటి ఆన్లైన్లో ఎక్కడైనా వాళ్ళు ఇప్పుడు ఒక ప్యాడీ ఒక ఇది ఉంది, వాళ్ళకి ఇంత ఉంది, దాన్ని ఆన్లైన్లో పెట్టుకుని అమ్ముకునే అవకాశం బీజేపీ పార్టీ కల్పిస్తుంది అని చెప్తుంది. దాంట్లో ఉండే అవకతవకలు రైతులు చెప్తా అంటే దాన్ని క్లారిటీ చేయకుండా మేము 2 years వరకు టైం ఇస్తాము, ఆ తర్వాత ఈ చట్టాన్ని చేస్తాం, ఆ చట్టాన్ని చేస్తాం, తప్పించుకొని తిరగడం చాలా తప్పు. ఈ రోజే కూర్చొని ఈరోజు చట్టం చేయదలుచుకున్నావు, దాంట్లో లోటుపాట్లేమో కూర్చొని అన్ని పార్టీలని అన్ని రైతు సంఘాలని కూర్చొని పెట్టి వాళ్ళకి అనుకూలంగా ఎక్కడ ఇబ్బంది జరుగుతుందో దాన్ని కరెక్షన్ చేసుకుంటూ ముందుకు పోవాలి. అదే వీళ్ళు చేస్తున్న తప్పు ఏమిటంటే ఈరోజు సంస్థల్ని 100 సంస్థలను కూడా ఈరోజు ప్రైవేటీకరణ చేస్తున్నారు. ఆ కార్మికులతో కానీ వాళ్ళతో కానీ చర్చలు జరగడం లేదు. ఈరోజు వైజాగ్ స్టీల్ నష్టంలో ఉందని వైజాగ్ స్టీల్ అమ్ముతున్నారు. అదేవిధంగా ఎల్ఐసీలు, బిఎస్ఎన్ఎల్ ఇలాంటివన్నీ అనుకున్న తర్వాతే మేము అమ్మకానికి మొదలు పెట్టిందని చెప్తున్నారు కదా వాళ్ళు. అది 2016లో ఇది ఎక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేదు సార్. 2016 నుంచి ఇది లాస్ వస్తా ఉంది. అదే విధంగా 2016లో నుంచి కేంద్ర ప్రభుత్వం ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఆపమంటున్నాడు. మరి ఆపమండి. మరి బిఎస్ఎన్ఎల్ జగన్మోహన్ రెడ్డి అమ్మన్నాడా, ఎల్ఐసి జగన్మోహన్ రెడ్డి అమ్మన్నాడా, రైల్వే జగన్మోహన్ రెడ్డి అమ్మన్నారా? ఇదేమన్నా బీజేపీ తప్పించుకునే మాటలు మాట్లాడుతా ఉందే కానీ ఎందుకు మీరు మద్దతు ఇస్తున్నారు? అవునన్నా, ఇప్పుడు పార్లమెంట్ లో మనం మద్దతు ఇవ్వాల్సిన మెజార్టీ వాళ్ళకు మీరు కూడా అనుకూలంగా ఓటేశారు. ఇవన్నీ ఓటేశారు పార్లమెంట్ లో. ఎల్ఐసికి సంబంధించి ఎఫ్డీఎల్ తెచ్చినప్పుడు మీరు ఓటేశారు. రైతుల బిల్లుకు సంబంధించి మీరు చెప్తున్నారు ఈ రోజు మేము ఇవ్వలేదని. రైతుల బిల్లుని పార్లమెంట్ లో ఆమోదించినప్పుడు చేశారు. ప్రైవేట్ సంస్థలకు మాట చెప్పడం లేదు, అక్కడ పార్లమెంట్
గవర్నమెంట్ వ్యవహరించడం లేదు కదా, దానికి కారణం ఏం చెప్పండి. పెట్టుకుంటే 50% సెంట్రల్ గవర్నమెంట్ మీద 50% అక్కడ కూడా ఓటు వేయకూడదు కదా. మీరు అక్కడ ఓటు ఎందుకు వేస్తున్నారు? పార్లమెంట్ లో ఎందుకు ఈ విధానాలు మీరు వ్యతిరేకించడం లేదు? మీరు అక్కడ అనుకూలంగా ఓటు వేసి ఎందుకు మాట్లాడుతున్నారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఓటు వేసినా ఓటు వేయకపోయినా ప్రాసెస్ అనేది మీరు వ్యతిరేకంగా ఓటు వేయండి. మరి అప్పుడు ఎందుకు మీరు అనుకూలంగా ఓటు వేస్తున్నారు? మీరు హోదా గురించి మాట్లాడే అన్ని విషయాలు కూడా చెప్తున్నాను. బీజేపీని సంకర ఎక్కించుకో ఎప్పుడు పిలుస్తుంది ఎక్కేద్దామని ఉన్నారు మీరు. మీకేమైనా తెలిస్తే మాట్లాడండి, మీరు తెలియకపోతే మాట్లాడండి. పిలిస్తున్నా మీరు రెడీగా కాసుకోండి. తెలుగుదేశం పార్టీ వాళ్ళ మేము మీకు ఏమైనా తెలిస్తే మీరు చెప్పండి. కాదు మీరు మాట్లాడితే ఏం చెప్పాలని నేను టీడీపీ అనుకున్నాను. మెసేజ్ పెట్టారు దాని టీడీపీ అనుకున్నాను. సరే ఇప్పుడు వైజాగ్ కి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆలోచన చేసి చెప్పారు. దాన్ని ఏమైనా కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తా ఉందా? ఇప్పుడు 2016లో నుంచి దాన్ని నీరు గారుస్తా వచ్చింది తెలుగుదేశం ప్రభుత్వంలో కదన్నా. నేను మీ టీడీపీ అనుకున్నాను, కానీ సారీ టీడీపీ పీరియడ్ లో నుంచి అది నీరు గారుస్తా వచ్చింది. కానీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఈ రోజు దాన్ని వ్యతిరేకిస్తున్నారా, సమర్థిస్తున్నారా? వ్యతిరేకిస్తున్నారు. ఖచ్చితంగా దీన్ని ప్రైవేటీకరణ చేసేదానికి లేదు, కార్మికులు చాలా ఇబ్బంది పడతారని చెప్పేసి దాన్ని ముందుకు తీసుకురావాలని చెప్పి ఒక ఆలోచన చేసి వాళ్ళు ముందు సెంట్రల్ గవర్నమెంట్ ముందు పెట్టడం జరిగింది. ఈ రోజు కేంద్ర ప్రభుత్వం చెప్తుంది ఒకటి, చేస్తుంది. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి గారికి దానికి అంటగట్టడం చాలా తప్పన. ఈ రోజు రాష్ట్రంలో ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు, ఎన్ని సంవత్సరం ప్రభుత్వ కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేస్తూ ముందుకు పోతున్నాడు. దాన్నంతా ఆలోచన చేయకుండా ఈ రోజు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న పనులేమి, తెలుగుదేశం ప్రభుత్వంలో ఏమో 54 సంస్థలు రాష్ట్ర ప్రభుత్వ సంస్థల్ని ప్రైవేటీకరణ చేశారు. ఈరోజు కేంద్రంలో అయితే ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ అని చెప్పి మనం ధీమాగా చెప్పుకుంటున్నామో దాని ప్రతి ఒక్క దాన్ని నీరు గారుస్తూ ప్రైవేటీకరణ చేసుకుంటున్నారు. దానికన్నా జగన్మోహన్ రెడ్డి కార్యక్రమం అంటే చాలా ఆశాస్పదము. దీన్ని చాలా వ్యతిరేకిస్తున్నాం. ఈ రోజు జగన్మోహన్ సార్ మీరు 2 విషయాలు దాన్ని కలగలుపుతున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ని 2016 నుంచి జరుగుతూ ఉంది, దీనికి సంబంధించి అని చెప్తున్నారు. దానికి ఏం స్పష్టమైనటువంటి ఆధారాలు లేవు. రెండో విషయం ఏంటంటే రెండో వైపున ఇంకో కథనాలు వస్తున్నాయి. ప్రభుత్వంతో ఆల్రెడీ వీళ్ళందరూ చర్చించుకున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ చేయడానికి ప్రస్తుత ప్రభుత్వం కూడా సూచనప్రాయంగా అంగీకరించింది అనేటువంటి విషయం వార్త. దీంట్లో వాస్తవాలు ఎంత ఉన్నాయి దానన్నింటినీ కూడా పరిశీలిద్దాం. అయితే ఏది విశాఖ స్టీల్ ప్లాంట్ ని మేము ప్రైవేటీకరణిస్తామనంటే అసెంబ్లీని సమావేశపరిచి అసెంబ్లీలో ఒక తీర్మానం చేయడానికి ఎందుకు ప్రభుత్వం వెనకబడి వేస్తా ఉంది? రెండో విషయం, గతంలో 62 మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా రాజీనామా చేసి 32 మంది ప్రాణత్యాగాలతో చేసిన తర్వాత విశాఖ స్టీల్ ప్లాంట్ అనేటువంటిది పెద్ద ఎత్తున ఉద్యమం చేసిన తర్వాత వచ్చింది. ఈరోజు మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మొత్తం అందరూ రాజీనామా చేయండి, మొత్తం ఉద్యమంలోకి రండి. ఈ రోజు ఎందుకైంది చెప్తున్నానంటే ఈరోజు మన రాష్ట్రానికి ఉన్నటువంటి ఏకైక పెద్ద పరిశ్రమ ఏదైనా ఉందంటే అది విశాఖ స్టీల్ ప్లాంట్ తప్పితే ఇంకొకటి లేదు. ఆ ఉన్నటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ ను కూడా మీరు అమ్మేయడాన్ని వ్యతిరేకిస్తున్నారు. అన్ని వెల్కమ్, సంతోషం. అయితే దాన్ని మనం సాధించుకోవడానికి, మనం పోరాడడానికి ఈ పోరాటం సరిపోదు. ఈ పోరాటాన్ని తీవ్రం త్వరగా చేయాలి. ఆ రకమైన ప్రయత్నం మీరు చేయాలనేటువంటిది నా విన్నపం. రెండో విషయం ఏంటంటే పార్లమెంట్లో మేము వ్యతిరేకంగా ఓటేస్తే లేదంటే మేము అనుకూలంగా ఓటేస్తే ఎట్లేసినా బిల్లులు పాస్ అయిపోతాయి. బిల్లులు పాస్ అయ్యేటువంటి విషయం పార్లమెంట్లో వాళ్ళకి మెజారిటీ ఉంది కాబట్టి చేసుకోవచ్చు. కానీ పార్లమెంట్లో దానిపైన ప్రతిఘటించాలి కదా, పార్లమెంట్లో దానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలి కదా, పార్లమెంట్లో దానికి వ్యతిరేకంగా ఓటింగ్ చేయడానికి కావాల్సినటువంటి ప్రయత్నం మనం చేయాలి కదా. ఆ ప్రయత్నం మనం చేస్తున్నామా? చేయడం లేదు. మీకు ఇంకో నమస్కారం అండి సార్. గుడ్ మార్నింగ్ సార్. నమస్తే, చెప్పండి సార్. ఈరోజు వెంకటేశం గారు అసెంబ్లీ సమావేశానికి తీర్మానం జరగడం, ముఖ్యమంత్రి గారు మేకరాజ్ గారు, మా విజయసాయిరెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సిపిఐ కన్నా ఎక్కువ మంది పాల్గొని పాదయాత్ర చేశారు. విశాఖకు ప్రైవేటీకరణ చేయకూడదనేసి తీర్మానం చేస్తా ఉన్నారు. పార్లమెంట్ లో విజయసాయిరెడ్డి గారు, అసెంబ్లీ గారు, పార్టీ ఎంపీలంతా వస్తున్నారు. మేము తెచ్చి ఆ డిజైన్ ఫుల్ మెజార్టీ ఉండాలి, లేదా మా పార్టీకి ఏదైనా నిర్ణయం చూస్తాం. అసెంబ్లీ ఎక్కడ ప్రవేశపెడతారు, అసెంబ్లీ ఎక్కడ ప్రారంభిస్తారు, అసెంబ్లీ ఇప్పుడు అడుగుతుంది. రాష్ట్ర బడ్జెట్ ఆమోదించడానికి అసెంబ్లీ
ఆరంభించుకుంటూ దానికోసం నెక్స్ట్ ఎలక్షన్ ఓట్ అయినా ప్రారంభిస్తారు. వీళ్ళంతా బీజేపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైనట్టు చెప్తా ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా జరుగుతుంది. ఎన్ని కోరడం లేదా విశాఖ పార్టీ సహకరిస్తా ఉంటారు. మందుకు కూడా నన్ను పాఠశాల చెప్పండి చెప్పలా ముఖ్యమంత్రి గారు ప్రకటిస్తారు, మంత్రి ప్రకటిస్తారు. సంపూర్ణ మాట్లాడు మా పార్టీ తెలుగుదేశం పార్టీ కమ్మల పార్టీ మాదిరిగా లేదా ఆ పార్టీ గారి బీజేపీ పార్టీ పార్టీ మాట్లాడి మా పార్టీ మా ముఖ్యమంత్రి ఏం చెప్పారు ఉంటుంది, ఎక్కడికి పోదు. కేంద్ర ప్రభుత్వం దాన్ని మమ్మల్ని మానేసిన తప్పు చేసి చూడాలంటా ఉన్నారు. ఓకే ఓకే మీ వాయిస్ మాట్లాడడానికి ఇక్కడ ఉన్నారు మన తిరుత్తని వేణుగోపాల్ గారు కూడా, వాళ్ళు కూడా చెప్తారు. చెప్పండి వెంకటేష్ గారు. ఇప్పుడు నాకు ఇంకొక అనుమానం వెంకటేష్ గారు, కేంద్ర ప్రభుత్వము ప్రతిదానిని కూడా ఇట్లా ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టారు, ఈ ప్రైవేటైజేషన్ చేయడం వల్ల వాళ్ళకి నష్టం కదా, వాళ్ళకి జనాలు మళ్ళీ ఓట్లు వేరు కదా, వాళ్ళు ఓడిపోతారు కదా, ఆ భయం వాళ్ళకు ఉండదంటారా? ఎందుకని ఇలాంటి కార్యక్రమాలకు పోతున్నారు? ఒక విశ్లేషించండి దాని గురించి. అంటే ఒక రెండు విషయాలండి మనం కాలర్ అడిగినటువంటి విషయంలో. ఒకటి, పార్లమెంట్లో మేము వ్యతిరేకంగా మాట్లాడుతున్నాము, విజయసాయి రెడ్డి గారు మాట్లాడినారు, లేదంటే మేము కూడా పార్లమెంట్లో రోజు పేపర్లో చూస్తున్నాం. ఇక్కడ వైజాగ్లో కూడా వైసీపీ వాళ్ళు డైరెక్ట్గా పాల్గొంటున్నారు. అవన్నీ కూడా గంటా శ్రీనివాసరావు గారు మిగతా టీడీపీ వాళ్ళు కూడా రాజీనామా చేశారు, అన్నీ ఉన్నాయి. అయితే ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్ని మనం కాపాడుకోవడానికి ఈ పోరాటం సరిపోదు అనేది మాకున్నటువంటి అభిప్రాయం. తర్వాత అసెంబ్లీలో తీర్మానం చేయడానికి ఇబ్బంది ఏముంది? ఏమి ఎటువంటి మీరు వ్యతిరేకిస్తున్నారు? అసెంబ్లీలో తెలుగుదేశం వైసీపీ అందరం కూడా మేము ఏకగ్రీవంగా మేము అంగీకరిస్తున్నాం అంటున్నాము. మరి అసెంబ్లీలో తీర్మానం చేసి సెంట్రల్ పంపించండి, వారికి గౌరవం ఉంటుంది కదా. నమస్కారం అండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సూటిగా క్లుప్తంగా చెప్పండి సార్. బీజేపీ ఫస్ట్ ఆన్వర్డ్స్ ఆల్ ప్రైవేటైజేషన్, ఎనీ రీఫార్మేషన్ పబ్లిక్ డొమైన్ లో సర్టన్ సూటబుల్ టైం పెట్టి దే కెన్ టేక్ యాక్షన్ ఆన్ ఓన్ వే వితౌట్ డిస్కసింగ్ పుట్టింగ్ పబ్లిక్ డొమైన్. దే ఆర్ జస్ట్ టేకింగ్ యాక్షన్ అండ్ enacting law in parliament. తెలుగులో చెప్పండి సార్, ఎక్కువ మంది తెలుగులో చెప్పండి, ఎక్కువ మందికి అర్థం అవుతుంది. ఇంగ్లీష్ ఎక్కువ మందికి పబ్లిక్ డొమైన్ లో పెట్టలేదు సార్. మేము చేస్తున్నాము. ఎగ్జాంపుల్ వచ్చి డిమానిటైజేషన్, నీ ఇష్టం వచ్చినట్టు చేసినావు, మళ్ళీ ఇప్పుడు అన్ని అమ్ముతున్నావు నీ ఇష్టం వచ్చినట్లు. సో దాని గురించి మీరు డిస్కస్ చేయండి సార్. దాని గురించి మళ్ళీ చెప్పేది మీకోసం చేస్తున్నామని, అంది మీకోసమే, మంచి కోసమే అని. ఇంటర్నేషనల్ గుడ్ నేమ్ ఉంది, నేషనల్లీ చాలా బ్యాడ్ నేమ్ తెచ్చుకుంటున్నారు ఇష్టం వచ్చినట్టు చేసి. రైట్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు అందుకని ఆ రకమైన ప్రయత్నం చేయాలనేటువంటిది మా విన్నపం. రెండో విషయం ఏంటంటే, ఈరోజు ఈ విధానాలు తేవడం వల్ల ప్రజల్లో వ్యతిరేకత ఉంది, రేపు బీజేపీ ప్రభుత్వం కూడా దీనివల్ల మనం నష్టపోతాము అనేటువంటి అంశాన్ని వాళ్ళకు కూడా అర్థమవుతుంది. అయితే ఈరోజు మనం లాస్ట్ పార్లమెంట్ ఎలక్షన్స్కి ముందు మనం చూస్తే బీజేపీకి మెజారిటీ వస్తుందా, బోటాబోటీ మెజారిటీ వస్తుందా, హంగ్ వస్తుందా అనేటువంటి ఒక చర్చ జరిగినటువంటి సందర్భంలో, పార్లమెంట్కి ఇంకో 2-3 విడతల ఎన్నికలు జరగాల్సినటువంటి సందర్భంలో ఒక భావోద్వేగమైనటువంటి విధానాన్ని రెచ్చగొట్టి ఈరోజు ఓటింగ్ని పొందడం అనేటువంటిది మనం చూసాం. పుల్వామా మిగిలినటువంటి సంఘటనల్ని ఆ రకంగా రెచ్చగొట్టి చేయడం అనేటువంటిది మనం చూసాం. ఇప్పుడు కూడా ఏంటంటే, మీరు ఈరోజు రైతు ఉద్యమం ఇంత పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది, విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమం ఇంత పెద్ద జరుగుతూ ఉంది, కానీ మీడియాలో దానికి రావాల్సినటువంటి సపోర్ట్ అనేటువంటిది రావడం లేదు. ఈరోజు న్యూస్ పేపర్లు కానీ ఈరోజు చూడండి, మీరు బంద్ వచ్చినాయి, అది మొత్తం న్యూస్ పేపర్లో మెయిన్ హెడ్డింగ్లో చూస్తే అంత చిన్న కాలం ఉంటుంది. అంటే ఈరోజు ప్రభుత్వాలు, మీడియా వీటన్నిటిని కూడా గుప్పెట్లో పెట్టుకొని ఏవైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్నాయో వీటిని చూపించడంలో తగినంత ప్రయత్నం చేయడం లేదు. అందువల్ల ఆ రకంగా కూడా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. రెండవది ఏంటంటే, ఒకప్పుడు మనం చూసిన రామ మందిరం అన్నారు, మన పుల్వామా ఘటనలు అన్నారు. అంటే భావోద్వేగమైనటువంటి విషయాలు రెచ్చగొట్టి ఓట్లు పొందడం అనేటువంటి కొత్త ట్రెండ్ని రాజకీయ పార్టీలు ప్రారంభించాయి. ఆ రకంగా మనం అధికారంలో రాగలం అనేటువంటి విషయం ఒక అంశం. రెండో అంశం ఏంటంటే, ఈరోజు కార్పొరేట్లకి మనం మొన్న బడ్జెట్లో చూస్తే దాదాపు 4-5 లక్షల కోట్ల సబ్సిడీలు ఇచ్చారు.
మొత్తం ప్రపంచం భారతదేశంలో ప్రజలందరి యొక్క ఆర్థిక స్థితి పడిపోతే ఆదాని అంబానీలు విపరీతమైనటువంటి ఆదాయాన్ని సంపాదించారు ఈ కరోనా కాలంలో. ఏమండి ఎక్కడ కష్టపడ్డారండి వాళ్ళు? 13 లక్షల కోట్ల రూపాయలకి ఆదాని గారి ఆదాయం పెరిగింది. ఎట్లా పెరిగింది? కరోనాలో ఇంటికాడ కూర్చొని దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ నష్టపోతే ఆయనకు మాత్రం ఆదాయం ఎట్లా వచ్చింది? ప్రభుత్వం అందిస్తున్నటువంటి విధానం, వాళ్ళ దగ్గర నిధులు తీసుకొని ప్రజలకు డబ్బు పంచి ఆ రకంగా కావాల్సినటువంటి మ్యానిపులేట్ చేసి ఎన్నికల్లో గెలవడం అనేటువంటి కొత్త విధానాలని ప్రభుత్వాలు ఇప్పుడు అనుసరిస్తున్నాయి. కాబట్టి ఆ రకంగా మనం చేయించనేటువంటి పద్ధతిలో వీళ్ళు పోతున్నారు. ఈ ప్రజలు కూడా ఏమరంటే మనకున్నటువంటి బలహీనతల్ని ఆ రోజు 500 ఇస్తానో 1000 ఇస్తానో లేదంటే ఒక పథకం ప్రకటిస్తానో ఇంకొక సమస్య ఇస్తే ఇది చేస్తానో పరిష్కారం చేస్తానో ఒక సెంటిమెంట్ని రెచ్చగొడితేనో మనం భావోద్వేగాలకు గురైపోయి ఓటు వేయడం అనేటువంటిది మన భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితి. అందుకని ఆ రకమైనటువంటి దీంతో ఇది చాలా కాలం సాగదు. మీకు ఒక్క విషయం మాత్రం చెప్పదలుచుకున్నాం. కాంగ్రెస్ పార్టీ 50 సంవత్సరాలు పరిపాలించింది దేశాన్ని. 50 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎనుదిరి చేసుకుంటే ఏందనేటువంటిది వాళ్ళకి అర్థమవుతుంది. కాబట్టి ఏ పార్టీకి ప్రజలకు అనుగుణంగా ప్రజలతో సక్రమంగా వ్యవహరించకపోతే ఈ రోజు కాకపోయినా రేపైనా వాళ్ళు ప్రజల దగ్గర సరైనటువంటి బుద్ధి వాళ్ళు తీసుకుంటారు. దీంట్లో ఎటువంటి అనుమానం లేదు. కాబట్టి ఇది ఎవరికి ఏ పార్టీకి మినహాయింపు కాదు. ఇప్పుడు ఇంకా మరో అంశానికి వద్దాం మనము. జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్. నమస్కారం అండి, సూటిగా క్లుప్తంగా. నమస్కారం సార్. సార్ చెప్పండి. భారత్ బంద్ ఆగి జరుగుతుంది, కానీ వెంకటేష్ గారు చెప్పినట్టుగా ఏ ప్రసార మాధ్యమాల్లో కూడా అది పెద్దగా ప్రస్ఫుటం కావట్లేదు, కనిపించడం లేదు. అది కార్పొరేట్ కబంధ హస్తాల్లో ప్రసార మాధ్యమాలు వెళ్ళిపోయాయా అనేది సీనియర్ జర్నలిస్ట్ గా మీరు చెప్పాలి. ఇవాళ సిటీ కేబుల్లో చాలా అద్భుతమైనటువంటి చర్చా కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. వెంకటేశం గారికి ఒక 2 ప్రశ్నలు వేయదలుచుకున్నాను. ప్రధానంగా ఒకటి, డిమానిటైజేషన్ సమయంలో 50 కోట్లు పాత నోట్లు ఉండిపోయాయి, దానిపైన ఏమైనా పోరాటం చేస్తారా? జిఎస్టీ తీసుకొచ్చి కలిపారు, 120 కోట్లు సంవత్సరానికి నష్టం వస్తుంది, దానిపైన ఏమైనా ప్రణాళిక చేసుకున్నారా? దీనికి పక్కన ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నేత తిరుపతి వేణుగోపాల్ గారు ఉన్నారు. ఈ ప్రభుత్వం తరపు నుంచి ఏమైనా మద్దతు జరిగింది? నిన్ననే విజయసాయిరెడ్డి గారు కూడా మాట్లాడారు, కానీ ఫలితం ఏం కాదు. సీనియర్ జర్నలిస్ట్ గా మీరు చెప్పండి, ఇవాళ కూడా ప్రైవేట్ పరం చేయడం ఎంతవరకు సమర్థిస్తాం? రైట్ చెప్పండి వేణుగోపాల్ గారు, మళ్ళీ వెంకటేష్ కూడా చెప్తారు దీనికి సంబంధించి. వైజాగ్ స్టీల్ గురించి కేంద్రానికి లెటర్ రాయడం జరిగింది. ఏ విధంగా చేస్తే మనం నిలుపుకోగలుగుతాము, ఈ వైజాగ్ స్టీల్ కోసం ఎన్ని పోరాటాలు జరిగినారు, ఎంత బలిదానం జరిగింది, మొత్తం వివరిస్తూ రాయడం జరిగింది. దానికి 20-25 రోజులైనా కూడా ఇంకా రిప్లై రాలేదు. చూసి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అమ్మేయడం వాళ్ళు ఖాయమని నిలబెట్టుకోవడం ఖాయం. జగన్మోహన్ రెడ్డి ఇంకా పట్టుదలమైన వ్యక్తి. ఈ రోజు రాష్ట్రం కోసం ఎంతకైనా పోరాటం చేయగలిగిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఖచ్చితంగా ఇదే మీడియాలో నేను చెప్తాను చూడండి, వచ్చి జగన్మోహన్ ఎటువంటి పరిస్థితుల్లో వైజాగ్ స్టీల్ ని మాత్రం పోగొట్టుకునే పరిస్థితి ఉండదు. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం లేకపోయినా కూడా రాష్ట్ర ప్రభుత్వం కొంత షేర్స్ కొనిపెట్టుకోవడము, అదేవిధంగా ప్రభుత్వ ఆధీనంలో పెట్టుకొని దాన్ని నడపడము జరుగుతుంది. ఖచ్చితంగా ప్లానింగ్ యాక్షన్ లో జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా వెనక్కపోరు. ఇలాంటి ఉద్యోగ సంస్థలు కూడా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని అభినందించడం జరుగుతుంది, ఇదే మీడియాలో మాట్లాడడం జరుగుతుంది. కాస్త టైం ఇవ్వండి. జగన్మోహన్ రెడ్డి దాని గురించి ఖచ్చితంగా ఒక స్పష్టతైన ఒక విధి విధానాల్లో ఉన్నాడు. ఖచ్చితంగా దాన్ని చేయడం జరుగుతుంది. తిరుమల తిరుపతి దేవస్థానం హుండీలో వేసిన పాత నోట్లు 40-50 కోట్లు ఉన్నాయి. దాన్ని మార్చి కేంద్ర ప్రభుత్వం సహాయం చేసి ఉండాలి, నష్టం కలిగించింది టీటీడీకి. అలాగే జిఎస్టీ ద్వారా టీటీడీకి 120 కోట్ల వరకు చెల్లిస్తా ఉంది. హిందూ ధర్మం అంటారు, ధర్మ ప్రచారం అంటారు ఈ బీజేపీ ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము. కానీ అదే హిందూ ధర్మాన్ని, ధర్మ ప్రచారాన్ని అవలంబిస్తున్న టీటీడీ పైన 120 కోట్ల భారాన్ని వేయిస్తా ఉంది. దీన్ని తీసేయచ్చు కదా అని విజయసాయిరెడ్డి గారు కూడా పార్లమెంట్లో అడిగారు. దీనిపైన మీరు ఏమైనా బలమైన పోరాటం చేస్తున్నారా అని ఆయనకి, మీరు ప్రభుత్వ పరంగా ఏమైనా సహాయం చేస్తున్నారని మీకు అడిగినారు కాలర్ గారు. వెంకటేష్ గారు సార్, ఒకటి జిఎస్టీకి సంబంధించి గతంలో ఎప్పుడు లేని విధంగా, దయచేసి ఇంకెవరు ఫోన్లు చేయకండి, సమయం అయిపోతుంది. 120 కోట్ల రూపాయలు ఈరోజు జిఎస్టీ టీటీడీ మీద భారంగా పరిగణించబోతోంది. మీరు ఒక్క విషయం పరిశీలించాలి, జిఎస్టీలోకి ఆలయాలను కూడా తీసుకురావడం అనేటువంటిది సమంజసం కాదు.
దీన్ని మనం తీవ్రంగా వ్యతిరేకించాలి. దీనికి అవసరమైనటువంటి మద్దతుని కూడగట్టి ఖచ్చితంగా దీనిపైన ఒక ఆందోళన అనేటువంటిది చేయాల్సినటువంటి అవసరం ఉందనేటువంటిది నేను ఏకీభవిస్తున్నాను. ఉద్యోగ సంఘ నేతగా మీరేమన్నా దీని గురించి ఏమైనా చర్చలు జరుపుకున్నారా మీరు? ఖచ్చితంగా దీనిపైన టీటీడీ ఉద్యోగస్తులతో కూడా చర్చించి ఒక అప్రాపరేట్ నిర్ణయం దీనికి సంబంధించి తీసుకొని దీన్ని ఫోర్ఫ్రంట్లోకి తీసుకురావడానికి మేము ప్రయత్నం చేస్తాం. ఇక్కడ పరిశీలించాల్సిన అంశం ఏంటంటే బీజేపీ ఒకవైపున హిందూ దేవాలయాలు హిందూ ధర్మాన్ని మేము పాటిస్తాం అని చెప్పి చెప్తుంది. రెండవ వైపున హిందూ సంస్థలని నిర్వీర్యం చేయడానికి ప్రధానంగా ఈరోజు టీటీడీని ఒక స్వచ్ఛంద సంస్థగా ఉన్నటువంటి సంస్థని రేపు మఠాలకి లేటు పీఠాధిపతులకి అప్పగించాలనేటువంటి ఒక ప్రయత్నాన్ని ఇంటర్నల్గా చేస్తా ఉందనేటువంటి ప్రచారం కూడా జరుగుతోంది. ఇదే కానీ జరిగితే ఇంతకన్నా అన్యాయమైనటువంటి విషయం ఉండదు. కాబట్టి చెప్పడం ఒకటి, చేయడం ఒకటి. నిజంగా వీళ్ళకి మన వెంకటేశ్వర స్వామి ఆలయము ఈ 120 కోట్ల రూపాయలు అనేటువంటిది భారతదేశం యొక్క జిఎస్టీలో చాలా మైన్యూట్ విషయం. దీన్ని కూడా మీరు ఇక్కడ అంటే దేన్ని వదలం అని చెప్పడం తప్పితే దీంట్లో వేరే రకమైనటువంటి వైఖరి మీకు లేదనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. డిమానిటైజేషన్ సంబంధించి ప్రజలందరూ ఏ రకంగా ఇబ్బంది పడినారు ఏమనేటువంటి విషయం మనకు అందరికీ తెలుసు. నేను ఇంతకుముందే చెప్పాను, డిమానిటైజేషన్ వల్ల వచ్చినటువంటి దుష్ఫలితాలని ప్రజలు దాన్ని చూపించడానికి అవకాశం లేకుండా సెంటిమెంట్ ముందు తీసుకొచ్చారు. సెంటిమెంట్ ముందు తీసుకొచ్చారు. కాబట్టి ఈ విషయాన్ని ప్రధానంగా మనం ఆలోచించాలి. కానీ ఇది ఎల్లకాలం సాధ్యం కాదు. ఎందుకు చెప్తున్నానంటే నాకు బాగా గుర్తుంది, రాజీవ్ గాంధీ గారు 400 సీట్లతో గెలిచారు పార్లమెంట్ లో. 400 ఇప్పటి వరకు నాకు తెలిసి మళ్ళీ ఎవరికి అంత సీట్లు రాలా చనిపోయినటువంటి సందర్భంలో. కాబట్టి వాళ్ళు కూడా ఇంత నిస్సిగ్గుగా ఇంత మందబలం పార్లమెంట్ లో ఉన్నప్పటికీ కూడా ఏ రోజు వ్యవహరించాల. కానీ ఈ రోజు నిర్మలా సీతారామన్ కానీ మిగిలినటువంటి వాళ్ళు కానీ పార్లమెంట్ లో డైరెక్ట్ గా ప్రకటించేస్తున్నారు, మేము అమ్మేస్తాం, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అనేటువంటి పద్ధతుల్లో మాట్లాడడం అని అంటే ఇది ప్రజలు ఖచ్చితంగా ఆలోచిస్తారు, దానికి వ్యతిరేకంగా కూడా పోరాడతారనేటువంటిది అందులో భాగమే. ఈరోజు రైతులు చేస్తున్నటువంటి పోరాటం, ఆ ఎల్ఐసి వాళ్ళు చేసినటువంటి పోరాటం, ఉద్యోగ సంఘాలు చేస్తున్నటువంటి మన బ్యాంక్స్ జరిగినటువంటి సమ్మె, ఇవన్నీ అదే సందర్భంలో ఆ తీవ్రమైన వ్యతిరేకత కూడా వివిధ రూపాయలు వ్యక్తమవుతాం. అయితే మనం ఒకటేంటంటే వీటన్నీ ఒకటిగా జరగడం లేదు. వాస్తవంగా బ్యాంక్స్, ఇన్సూరెన్స్ కంపెనీలు, మిగిలినటువంటి స్టీల్ ప్లాంట్ అన్ని ప్రభుత్వ రంగ బ్యాంక్స్, ఈ మన టెలికామ్, పోస్టులు అన్ని కలిసి బంద్ చేశాయనుకోండి, సమ్మెలో చేశాయనుకోండి, ఏం చేస్తారు ప్రభుత్వం? అంటే ఆ రకమైనటువంటి ఐక్యత తేవాలనేటువంటిది ఈరోజు ట్రేడ్ యూనియన్ యొక్క ప్రయత్నం. ఇది కానీ జరిగిందంటే ఖచ్చితంగా ప్రభుత్వం దిగొస్తుంది. మన సార్ చెప్పారు, వాళ్ళకి పార్లమెంట్లో బలం ఉంది కాబట్టి పార్లమెంట్లో బలాబలాన్ని బట్టి ఉండదు, ప్రజల యొక్క ఐక్యత పెరిగి ప్రజలు నిలదీసేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఎంత పెద్ద మెజారిటీ ఉన్నా ఖచ్చితంగా వాళ్ళు ప్రభుత్వం అయినా దిగి రావాల్సిందే. కాబట్టి అటువంటి ప్రయత్నం మనం చేయాలనేటువంటిది మా ఆలోచన. డిమానిటైజేషన్ సంబంధించి టీటీడీ లెటర్ రాసింది. అప్పట్లో మాకు ఈ విధంగా మిగిలిపోయినాయి, దీన్ని తీసుకోండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదు. అదే నేను చెప్పడమేనంటే దేవస్థానాన్ని కాపాడే ప్రభుత్వం అంటారు. నేను అడగనండి, ఇంకొక విషయం చెప్తానండి. ఇక్కడ నేను చిన్న ఉదాహరణ చెప్తానండి. టీటీడీలో పనిచేసేటువంటి ఉద్యోగస్తులకు ఇళ్ల స్థలాలు 2009లో ఇచ్చారండి. ఇచ్చినటువంటి ఉద్యోగస్తులకి ఇంటి స్థలాలు ఇవ్వకూడదని చెప్పి కోర్టులో వేసినటువంటి వాళ్ళు ఎవరండి? బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళు కాదా? నేను సూటిగా ఈ యొక్క లైవ్ నుంచి మాట్లాడుతున్నా. బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళే టీటీడీ ఉద్యోగస్తులకు ఇళ్ల స్థలాలు ఇవ్వకూడదని సుప్రీంకోర్టులో వేశారు. ఇది బహిరంగ సత్యం. మదనపల్లిలో ఉన్నటువంటి నరేంద్ర ఏ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి ఈరోజు అక్కడ సుప్రీంకోర్టులోనో హైకోర్టులోనో దానికి మద్దతుగా వాదిస్తున్నటువంటి లాయర్లు ఏ పార్టీ మాకు అన్నీ తెలుసు. ఇక్కడ ఉన్నటువంటి లోకల్గా ఉన్నటువంటి వాళ్ళు మేము చాలా మందిని కలిసాం, బీజేపీ లీడర్లు ఇట్లా వేశారండి, దీన్ని మీరు ఉపసంహరించుకోండి అంటే అయ్యో మేమే ఇచ్చాం, మేము ఎట్లా చేస్తామండి అని చెప్పి మాట్లాడారు. అంటే టీటీడీలో పనిచేసేటువంటి ఉద్యోగస్తులు హిందువులు కాదా? హిందువులకి వచ్చేటువంటి ఉద్యోగస్తులకు వచ్చేటప్పటికి ఇళ్ల స్థలానికి ఇచ్చేదానికేమో మీరు వ్యతిరేకంగా మాట్లాడతారు, టీటీడీకి వచ్చేటువంటి జిఎస్టీకి వేస్తే మీరు మాట్లాడరు,
టీటీడీలో డిమానిటైజేషన్ వల్ల టీటీడీ నష్టపోతే మీరు మాట్లాడరు, కానీ ఇక్కడ పెత్తనం మాత్రం కావాలని చెప్పి దానికి కావాల్సిన ప్రయత్నాలు చేస్తారు. అంటే ఇవేమి ప్రజలు ఎంత ప్రయత్నం చేసినా తిరుపతి పట్టణంలో ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉంది, తిరుపతి ప్రజల్లో ఐక్యత ఉంది, కాబట్టి ఇక్కడేం అది సాధ్యం కాదు. ఇంతకుముందు మనం చూసాం చాలా ప్రయత్నాలు జరిగాయి. అందుకని మొత్తం అన్ని పార్టీలు కూడా ఈ విషయాలపైన ఉద్యోగ సంఘాల యొక్క శక్తి, ఉద్యోగ సంఘాల యొక్క పోరాటం ఒక పరిమితంగా ఉంటుంది, కానీ రాజకీయ పార్టీల యొక్క పరిధి చాలా ఎక్కువ ఉంటుంది. వాళ్ళకి చేయడానికి ఉన్నటువంటి అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి, మాకు చాలా పరిమితులు ఉంటాయి. కాబట్టి రాజకీయ పార్టీలు కూడా దీనిపైన పోరాడాలనేది మా ఉద్దేశం. ఇప్పుడు మనం ఇంకొక ముఖ్యమైన అంశానికి వెళ్దాము. తిరుపతిలో లోక్సభ ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పుడు బీజేపీ తరఫున కూడా రత్నప్రభ గారిని వాళ్ళ అభ్యర్థిగా ప్రకటించారు. వైఎస్ఆర్ పార్టీ నుంచి గురుమూర్తి గారు, అలాగే తెలుగుదేశం పార్టీ నుంచి పనభాగ లక్ష్మి గారు, మీ పార్టీ నుంచి యాదగిరి గారు పోటీలో ఉన్నారు. సో తిరుపతి లోక్సభకు సంబంధించి రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ ప్రతినిధిగా మీరు చెప్పండి వేణుగోపాల్ గారు, మీకు విజయ అవకాశాలు ఏ మేరకు ఉన్నాయి, మీకు ఈ విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, ఎలా ముందుకు పోవాలని ప్రణాళికలు ఉన్నాయి? మొట్టమొదటిగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు ప్రతి ఒక్కటి ఈరోజు ప్రజల్లోకి తీసుకుపోవడం జరుగుతూ ఉంది. అదేవిధంగా గురుమూర్తి గారు దాదాపు 3 లక్షలు పై చీలుక మెజార్టీతో గెలవడం జరుగుతుంది. ఈరోజు బీజేపీ పార్టీ అయితేనేమి, తెలుగుదేశం పార్టీ అయితేనేమి, అదేవిధంగా జనసేన పార్టీ అయితేనేమి ఈరోజు రాష్ట్రంలో ప్రతిపక్ష పాత్ర కూడా పోషించలేని పరిస్థితిలో ఉన్నాయి. వాళ్ళు ఏమంటారు, హోదా ఇవ్వండి, లేదు రాష్ట్రానికి ఏదన్నా మాకు నష్టం జరుగుతుంది, లోటు బడ్జెట్ డబ్బులు ఇవ్వండి అంటే అవన్నీ మేము ఇవ్వలేము, భగవద్గీత కావాలంటే ఇస్తాము, దాన్ని చదువుకోండి అని చెప్పేసి బీజేపీ పార్టీ చెప్తుంది. తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు ఏమంటే ఆయన ఏదో 5 సంవత్సరాలుగా ఆయన పరిపాలన ఆయన చేసిన పరిపాలన ఇంకెక్కడా లేనట్టుగా ఈరోజు ప్రజలకి వార్నింగ్ ఇస్తున్నాడు. మీరు బుద్ధుందా లేదా, మీరు నిద్రపోతారా, మీరు ఓట్లు వేసేదానికి రారా, మీరు నాకెందుకు ఓట్లు వేయరు అని చెప్పి అడుగుతాను. మనం రాష్ట్ర ప్రజలకి మేలు చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళే వచ్చి ఇళ్ల నుంచి బయట వచ్చి ఓట్లు వేయడం జరుగుతుంది. అంతేగాని వాళ్ళని బెదిరిస్తేనో, భయపెడితేనో, లేదా ఇంకోటి ఏదో చేస్తేనో వాళ్ళు వచ్చి నీకు ఓటేసారు. దాన్ని ముందు చంద్రబాబు నాయుడు చేసుకోవాలి. బీజేపీ పార్టీ ఏమో రాష్ట్రానికి, దేశానికి మేలు చేసే పనులు చేయాలి. ఈరోజు రైతు సమస్యలు అయితేనేమి, అదేవిధంగా కార్మికుల సమస్యలు అయితేనేమి, పెద్ద పెద్ద సంస్థలను ఈరోజు కొంత 100 సంవత్సరాల చరిత్ర కలిగిన సంస్థలను ప్రైవేటీకరణ చేస్తుందంటే బీజేపీకి పూర్తి మెజార్టీ ఉంది. మనం ఎవరిని అడ్డుకోలేరు, మనల్ని ఎవరు అడ్డుకోలేరు, మనం ఎవరిని ప్రశ్నించలేరనే ధీమాతోనే ఈరోజు ముందుకు పోతుంది. అదేవిధంగా ఇదే తిరుపతిలో బీజేపీ మన చిత్తూరు జిల్లాకు సంబంధించిన బేల్ కంపెనీని అయితేనేమి, ఇలాంటి సెంట్రల్ గవర్నమెంట్ సంస్థలను కూడా ఇక్కడే ధైర్యంగా తీసుకెళ్లిపోయినాయి. అంటే మన్నవరం అయితేనేమి, మన్నవరం బేల్ కంపెనీ, మన్నవరం బేల్ కంపెనీలే ఇలాంటివన్నీ తీసుకెళ్లిపోతానంటే వాళ్ళకి ఎంత ధైర్యం ఉండాలి. ఈరోజు మళ్ళీ ఓటు అడుక్కుంటా ఉన్నారు. అదేవిధంగా తిరుపతి పార్లమెంటరీ సభ్యుడిని కానీ గెలిపిస్తే కేంద్ర మంత్రి పదవి ఇస్తారంట. అంటే మంత్రి పదవులకి మా తడుగుడుతో మా గొంతులు కోసేసి మాకు మంత్రి పదవులు ఇచ్చి దాన్ని సిద్ధమంటారా? ఈరోజు రాష్ట్రానికి దీన్ని పెద్ద మెమరాండంగా తీసుకోవాలి. రాష్ట్ర ప్రజలు కూడా రాష్ట్రానికి హోదా ఇస్తామన్నారు, ప్యాకేజ్ ఇస్తామన్నారు, లోటు బడ్జెట్ ఇస్తామన్నారు, పోలవరానికి కావాల్సిన నిధులు ఇస్తామన్నారు, జిల్లాల కరువు ప్రాంతాల్లో ఉండేదానికి ఫండ్స్ ఇస్తామన్నారు. ఇలాంటి చెప్పుకుంటూ పోతే ఎన్నో కార్యక్రమాలు ఎన్నికల ముందు చెప్తారు, ఎన్నికలు అయిపోయిన తర్వాత అన్ని నిర్వీర్యం చేస్తూ ఏ కార్యక్రమాన్ని ఏ ఒక్క సపోర్టు లేకుండా చేయడం జరుగుతుంది. మళ్ళీ ఇప్పుడు వచ్చి పెద్ద పెద్ద నాయకులంతా తిరుపతిలో తిరుగుతూ తిరుపతి బై ఎలక్షన్స్ లో గెలిపిస్తే మేము మంత్రి పదవి ఇచ్చేస్తాము, రాష్ట్రాన్ని ఉద్ధరించేస్తాము, తిరుపతిని ఉద్ధరించేస్తామని మాట్లాడుతున్నారు. అంటే ఇక్కడ ఇంకొక విషయం, మీ పార్టీ పైన, మీ ప్రభుత్వం పైన కొన్ని చిన్న వ్యతిరేకత కూడా కనిపిస్తోంది. రేషన్ కార్డులు తీసేస్తున్నారు, కరెంటు బిల్లు ఎక్కువ వస్తే రేషన్ కార్డులు తీసేస్తున్నారు, కారు ఉందంటే తీసేస్తున్నారు, ఇంకేదో కొన్ని చిన్న కారణాలు చూపించి గతంలో ఉన్న రేషన్ కార్డు తీసివేయడం ద్వారా మీ పార్టీ పైన, మీ ప్రభుత్వం పైన వ్యతిరేకత వస్తుంది. దాన్ని మీరు ఎలా? చాలా ముఖ్యమైన ప్రశ్న వేశారు సార్ మీరు. ఈరోజు కేంద్రం ప్రభుత్వం 1 ఇండియా 1 కార్డు అని చెప్పి భారతదేశం కొంత రేషన్ కార్డు ఇవ్వడం జరుగుతుంది. అంటే దాంట్లో 6 స్టెప్ వాల్యుయేషన్ జరుగుతూ ఉంది. అంటే సెంట్రల్ గవర్నమెంట్ ప్రతి మున్సిపల్ కార్పొరేషన్ లో అయితేనేమి, మున్సిపాలిటీలో అయితేనేమి, విలేజ్ లో అయితే, పంచాయతీలో అయితేనేమి ఒక 6 స్టెప్ వాల్యుయేషన్ పెట్టారు. ఒక వ్యక్తికి 200 యూనిట్లు దాటితే వాళ్ళకి రేషన్ కార్డు కట్ చేయడం. అదేవిధంగా ఓన్ హౌస్ 750 స్క్వేర్ ఫీట్స్ పైన ఉంటే దాన్ని కేంద్ర ప్రభుత్వం కట్ చేయడం.
అదే విధంగా గవర్నమెంట్ ఎంప్లాయ్ ఉంటే కట్ చేయడం, పెన్షన్ వస్తా ఉంటే గవర్నమెంట్ పెన్షన్ వస్తే కట్ చేయడం, అదే విధంగా రైతుకి ఇన్ని ఎకరాలని ల్యాండ్ అంటే కల్టివేషన్ ల్యాండ్ కి దానికి ఒక లిమిట్ పెట్టి పరిమితి పెట్టి దాన్ని కట్ చేయడం. ఈ విధంగా 6 స్టెప్ వాల్యుయేషన్ లో ఇప్పుడు ఒక వ్యక్తి ఉంటాడు, అతనికి కార్డు ఇష్యూ చేయాలంటే కంపల్సరీగా ఆ 6 స్టెప్ వాల్యుయేషన్ లో అప్డేట్ చేసుకొని దానికి వాల్యూ అయితేనే అతను కార్డు ఇస్తుంది. ఇది కేంద్ర ప్రభుత్వం చేసింది కానీ రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి సంబంధం లేదు. ఇది తమిళనాడులో అయినా ఇదే ప్రాసెస్, కర్ణాటకలో అయినా ఇదే ప్రాసెస్, గుజరాత్లో అయినా ఇదే ప్రాసెస్, మహారాష్ట్రలో అయినా ప్రతి రాష్ట్రంలోనే ఇదే ప్రాసెస్ ఈ 6 స్టెప్ వాల్యుయేషన్ లోనే జరుగుతుంది. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు అందుకనే ఏం చేస్తున్నారంటే రేషన్ కార్డును బేస్ చేసుకొని ఏమి బిలో ప్రావర్టీ కింద ఉండే వాళ్ళకి రేషన్ కార్డు ఇస్తుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రోజు ఓన్లీ రేషన్ కు మాత్రమే లిమిట్ చేసేసి మిగతా విద్యకు గాని ఆరోగ్యానికి గాని దానికి సంబంధం లేకుండా ఈ రోజు కార్డు ఇష్యూ చేస్తున్నాడు. ఆరోగ్యశ్రీ 5 lakhs ఉంటే ఆరోగ్యశ్రీ కార్డు ఇష్యూ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అదే విధంగా ఎడ్యుకేషన్ కి నీకు ₹1,00,000 పైన అంటే ఈ రేషన్ కార్డుకు వాల్యూ వచ్చి 60,000 50,000 కానీ ₹1,00,000 1,20,000 1,50,000 2.5 లక్షల వరకు నీకు లిమిట్ పెట్టి ఎడ్యుకేషన్ ఇది అంటే నీకు విద్యా దీవెన అయితే జగన్ విద్యా దీవెన అయితే జగన్ అమ్మఒడి అయితే నాడు నేడు ప్రోగ్రాంలు విద్యా దీవెన కానీ వసతి దీవెన కానీ ఇలాంటి జగనన్న ఎడ్యుకేషన్ సమస్యలో కానీ హాస్పిటల్లో కానీ మొత్తాన్ని ఈ రేషన్ కార్డుకి పరిమితి లేకుండా నీకు రేషన్ కార్డు చూపిస్తేనే మిగతా దాని స్కీమ్స్ వస్తాయి. ఆ రేషన్ కార్డుతో పని లేకుండా నువ్వు ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ సబ్మిట్ చేసేస్తే అది 1,20,000 కానీ 2.5 lakh కానీ 60,000 పైన అంటే రేషన్ కార్డు ఉండే 60,000 70,000 లోపల రేషన్ కార్డు ఉంటుంది. దానిపైన కూడా 70,000 60,000 పైన 2.5 lakh వరకు నువ్వు ఇన్కమ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తే నీకు ఈ స్కీమ్స్ అన్ని వర్తించేట్టుగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అంటే కేంద్ర ప్రభుత్వం సంబంధం లేకుండా. కానీ చాలా మంది మాకు రేషన్ కార్డు బేస్ చేసి స్టేట్ గవర్నమెంటే తీస్తుంది అంటున్నారు. ఇది మీరు బాగా సైట్ లో పోయి లేకపోతే అధికారులను మీరు ప్రశ్నించండి. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిందా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించింది ప్రశ్నిస్తే వాళ్ళే మీకు సమాధానం చెప్తారు. ఇది ఒక అపోహ రాష్ట్ర ప్రభుత్వం పైన కేంద్ర ప్రభుత్వం రుద్దుతుంది. ఇది తమిళనాడులో కానీ కర్ణాటక రాష్ట్రంలో భారతదేశంలో ఉండే 30 రాష్ట్రాల్లో ప్రతి రాష్ట్రంలోనూ ఈ 6 స్టెప్ వాల్యుయేషన్ అనేది ఉంది. దీనిపైన చర్చ జరుగుతూ ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారి దాన్ని పక్కన పెట్టేసి ఓన్లీ రైస్ కు మాత్రమే రేషన్ కార్డు పెట్టి మిగతా అన్ని స్కీమ్స్ కి 2.5 lakh వరకు ఎలిజిబిలిటీ పెట్టేశాడు. 5 లక్షల వరకు ఆరోగ్యశ్రీ కార్డుని ఇష్యూ చేస్తున్నాడు. దీన్ని ప్రజలంతా గమనించాలి. రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి రాష్ట్ర రేషన్ కార్డుకి ఈ 6 స్టెప్ వాల్యుయేషన్ సంబంధమే లేదు. సార్ ఒకటి ఈరోజు పార్లమెంట్ ఎలక్షన్స్ అనేటువంటిది అత్యంత కీలకమైనటువంటివి. ఎందుకంటే ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ఈ ప్రజా వ్యతిరేక విధానాలు, రైతు వ్యతిరేక విధానాలు, ఉద్యోగ వ్యతిరేక విధానాలు అనుసరిస్తున్నందు వలన వాళ్ళకి తిరుపతి పార్లమెంట్లో ఓటు అడిగేటువంటి నైతిక హక్కు లేదనేటువంటిది మేము మొట్టమొదట భావిస్తున్నాం. ఆ రకంగా మొత్తం ప్రజలందరూ కూడా ఈరోజు మనం వాటికి ఓటు వేయడం అని అంటే ఈరోజు రాయలసీమకి ప్రత్యేకమైనటువంటి ప్యాకేజ్ ఇస్తామన్నారు. 50 కోట్ల రూపాయలు ఇచ్చినట్టు ఇచ్చి తీసుకున్నారు. ఇట్లా చెప్పుకుంటా పోతే తిరుపతి పట్టణంలోనే మోడీ గారు ప్రకటించినటువంటి ప్రత్యేక హోదా ఏమైందనేటువంటి విషయం మనకు తెలుసు. కాబట్టి ఏ అంశం పైన కూడా ఒక నిర్దిష్టమైనటువంటి హామీతో వాళ్ళు చేయడం వల్ల కాబట్టి వాళ్ళని అడిగేటువంటి నైతిక హక్కు లేదనేటువంటిది మేము భావిస్తున్నాం. రెండో విషయం ఏంటంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పార్లమెంట్ జరుగుతున్నటువంటి మీటింగ్ కాబట్టి ప్రజల పక్షాన ఉద్యోగుల పక్షాన పోరాడేటువంటి శక్తుల్ని గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకనంటే ఈరోజు ఇక్కడున్నటువంటి మిగిలినటువంటి పార్టీలు కూడా కొన్ని సందర్భాల్లో బీజేపీతో అక్కడ అవసరమైతే పార్లమెంట్లో అనుకూలంగా ఓటేస్తున్నారు, చాలా ఇక్కడికి వచ్చి బయట వ్యతిరేకిస్తున్నారు. ఇటువంటి ద్వంద్వ ప్రమాణాలని అనుసరిస్తున్నందువలన ప్రజల పక్షాన ఉద్యోగాల పక్షాన పనిచేసేటువంటి వాళ్ళు గెలిపించాలని మేము కోరుతున్నాం. సార్ ఇప్పుడు తిరుపతిలో బై ఎలక్షన్స్ లో కూడా మేము రాష్ట్ర వైఎస్ఆర్ పార్టీ తరఫున ఒకటి చెప్తున్నాం. బీజేపీని హోదా ఇచ్చామని చెప్పండి, మా క్యాండిడేట్ మేము అంతా విత్డ్రా చేసుకుంటాము, మాకు అసలు పార్టీ తరఫున మేము నిలబెట్టడం జరగదు. ఈ 5 సంవత్సరాలు కేంద్ర ప్రభుత్వానికి ఏదైతే మా అవసరం ఉంటుందో మేము ఖచ్చితంగా మద్దతు ఇస్తామని చెప్తున్నాం. హోదా ఒకటే మేము కోరుతాం లేదు. హోదా ఇస్తే రాష్ట్రం బాగుపడుతుంది. మాకు ఈ ఎన్నికలు ముఖ్యం లేదు, ఈ ఓట్లు ముఖ్యం లేదు. మాకు రాష్ట్రం బాగుపడమే మాకు. చాలా మంచి మాట చెప్పారు. దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిస్తే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు సార్ ఇక్కడ నుంచి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే పరిశీలిస్తున్నాడు, కార్యకర్త ఏం చెప్తే దాన్ని మనం చేయాలనేసి. ఈ రోజు నిన్న ఎయిర్పోర్ట్ కి ఆ పేరు పెట్టడానికి కూడా ఎక్కడి నుంచి వచ్చిందంటే ప్రజల్లో నుంచి వచ్చింది, అందుకని ఆ పేరు పెట్టడం. ఈ రోజు ఈ టీవీ మూలంగా చెప్తున్నాం, హోదా ఇచ్చామని చెప్పండి,
మాకు ఎన్నికలే వద్దు, మాకు ఈ ఓట్లే వద్దు, మేము తిరుపతిలో బై ఎలక్షన్ పోటీ చేయం. రైట్, ఓకే. ఈనాటి ఈ చర్చా కార్యక్రమానికి మన ఆహ్వానం మేరకు వచ్చిన అతిథులకి ధన్యవాదాలు తెలిపే ముందు మరోసారి గుర్తు చేస్తున్నాను, దయచేసి మీరు కోవిడ్కు జాగ్రత్తలు తీసుకోండి. కరోనా చాలా చాలా వేగంగా విస్తరిస్తోంది. మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడము, ఎప్పటికప్పుడు మన శరీరాన్ని శుభ్రం చేసుకోవడము, అవసరం ఉంటే తప్ప ఇంటి నుంచి బయటికి రాకుండా ఉండడము, ఎక్కువ మంది జనసమూహాలు కలవకుండా ఉండడము అన్న విషయాలను చూసుకోవాలని తెలియజేస్తూ కార్యక్రమంలో పాల్గొన్నందుకు తిరుత్తని వేణుగోపాల్ గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, అలాగే ఉద్యోగుల సంఘం టీటీడీ వెంకటేశ్వర గారికి ధన్యవాదాలు. మళ్ళీ రేపు ఉదయం కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.